பிள்ளைதான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சிதனில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஆறு வசனபூஷணத்தின் ஆழ்பொருள் எல்லாம் அறிவார், ஆறது சொன்னேரில் அனுஷ்டிப்பார், ஓரொருவர் உண்டாகில் அத்தனை கான் உள்ளமே, எல்லாருக்கும் அண்டாததன்னோ அது. ఈ భాషణం అనేది 55వ భాషణం ఉపదేశరత్నమాలలో. ఉపదేశరత్నమాల అనే గ్రంథమే శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం. దాని వైభవం ఏమి, దాని అనుగ్రహించిన స్వామి పిల్లలోకాచార్య వైభవం ఏమి, ఆచార్యుడు శిష్యుడు భావమేమి, ఆ శిష్యుడు ఎలా ఆచార్యుడి దగ్గర ఉండాలా, అది కాకుండా ఈ శాస్త్రమే ఆచార్య అభిమానమే ఉత్తారకం అని ఒక ఆశ్చర్యమైన ఆ పద్ధతిని చెప్పేదాని కోసమే శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం వచ్చింది. అది మన పెద్దవాళ్ళు నిర్ణయించిన ఆ వాక్యాలేమి, ఆళ్వార్ల పాసురాలేమి, వేదాంత వాక్యాలేమి, పురాణ వాక్యాలేమి, దానంతా నిర్ణయించుకొని దానంతా కలిపి దాని ఒక భూషణంగా ఇచ్చాడు. అటైతే అలంకారంగా ఇచ్చాడు. రత్నాలు భూషణం రత్నభూషణం అంటాము, పుష్పాలతో ఉంటే పుష్పహారం అంటాము. ఇది వచనాలు భూషణం, అందువల్ల శ్రీవచన భూషణం అంటాము. దీంట్లో మన నిన్న కాలక్షేపంలో ఈ 55వ పాసరంలో స్వామి మనవాళ మామని ఏం తెలిపిస్తున్నాడంటే, ఇది తెలుసుకునేది అనేది చాలా దుర్లభం. మొదట ఈ కాలక్షేపం అవ్వటం అనేది చాలా దుర్లభం. వస్తేను దాని అర్థం తెలుసుకునేది కొంచెం దుర్లభం. అర్థం తెలుసుకుంటే కూడా పైగా దాని అనుష్ఠానంలో తీసుకురావాలి కదా. అనుష్ఠానంలో తీసుకొచ్చేది చాలా దుర్లభంలో దుర్లభం చెప్పారు. సమాత్మ సుదుర్లభగా వాసుదేవ సర్వం సమహిదాత్మ సుదుర్లభగా అని కృష్ణుడు చెప్తాడు. వాసుదేవుడే అన్ని అని ఎవరైనా ఒకరైనా దొరుకుతాడా అర్జున? నాకు కనిపించలేదే, నేనే ఎతుకుతూ అంటున్నాను, ఎవరైనా దొరుకుతారా చూస్తున్నాను అని చెప్పి కృష్ణుడు ఎప్పుడు ద్వాపరేకుండా చెప్పాడు. అయితే ఆ వాసుదేవుడే అన్ని కాదు, వాసుదేవుడికి భక్తులు ఉంటారు కదా, ఆ భక్తులే అన్ని అని ఒక భావన రావాల. అయితే ఆచార అభిమానం. ఆ ఆచార అభిమానం రావాలంటే భగవంతుణ్ణి ఇంకా ఈయన ఒప్పుకోలేదు, భగవంతుడిని దాసభూతుని ఒప్పుకోలేదు, దవసంచుకే నేను వచ్చి పూర్తిగా కైంకర్యం చేస్తాను ఒప్పుకోలేదు. అట్లా ఉన్నప్పుడు భగవంతుడు భక్తుని నేను దాసభూతుగా ఉంటాను ఒప్పుకుంటారా? అది ఒప్పుకోలేరు కదా. అందుకే దుర్లభం దుర్లభం అంటారు. అట్లాంటి ఆశ్చర్యమైన ఒక గ్రంథం అనేది శ్రీవచన భూషణ గ్రంథం. చాలా విషయాలు దీంట్లో అది ఇదంతా చెప్పాలంటే చాలా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇది ఉపదేశరత్నమాల, శ్రీవచన భూషణం గ్రంథం కాదు. ఉపదేశరత్నమాల అంటేనే ఆ భాషల్లో ఏం చెప్పారో వాళ్ళు వ్యాఖ్యానం ఏమైనా అనుగ్రహించారో అంతవరకు మనం పోవాల్సిందే. కానీ లోపల పోయామంటే పోతే ఇంకా మంచిదే. అయితే కాలక్షేపం పూర్తి కాదు, అందువల్ల కొంచెం అవుట్లైన్ కదా పోతుంది. అయితే ఏం తెప్పిస్తానో మనవాళ్ళ మామని అభిప్రాయం ఏమి, దానికి వ్యాఖ్యానం అనుగ్రహించిన పిల్లలోకంజీయుడి అభిప్రాయం ఏమి, పెద్దవాళ్ళు ఈ శ్రీవచన భూషణ ఎలా పెట్టుకున్నారు, ఎలా పొందాలని చెప్పారో దాన్ని వదలకుండా ఆశ్చర్యంగా మనం తెలిసినట్టు మనం చెప్తాం. ఇప్పుడు నిన్న ఈ శ్రీవచన భూషణ అనేది సముద్రం, అది పెద్ద సముద్రం. సామాన్యంగా సముద్రం అనేది నీళ్లు ఉంటుంది. అయితే ఈ సముద్రం నీళ్లు కాదు, ఆచార్యుడు వచనాలు అనే పెద్ద సాగరం ఉంటుంది. అట్లాంటి సాగరం. అటైతే ఆ సముద్రం లోతు ఎలా లోతు ఉంటుంది, ఎంత లోతు పొద్దు తెలవదు. అది మనకి ఆ లోతు పోయి లోపల పోయి కనిపిస్తుందా? మనకు కనిపించదు. అది మనం స్వామి ఇంతే కదా స్వామి లోతు మనకి తెలుస్తుందా? తెలవదు. అదే ప్రకారం శ్రీవచన భూషణం అనే దివ్య శాస్త్రాన్ని లోపల పోతే అంత లోత, అంత అర్థాలు దాంట్లో ఉండాలి. లోపల అంత అర్థం. అందువల్లదా மிக்க வேதியர் வேதத்தின் உட்பொருள் நிற்கப்பாடி என் நெஞ்சும் నిరిత్తినాన్ అని చెప్పి నిన్న దీంట్గా నిలిపేమి. నిన్న కాలక్షేపంలో
மிக்க வேதியர் வேதத்தின் உட்பொருள் நிற்கப்பாடியன் நெஞ்சும் நினைத்தனர். வேதியர், மிக்க வேதியர், వేదత్తిన్ పొరుల్, వేదత్తిన్ ఉట్పొరుల్. ఇప్పుడు 4 తీసుకున్నాం. ఈ 4లో 2 సెపరేట్. వేదియర్, మిక్క వేదియర్, ఇది మన గురించి. అంటే మన గురించి ఒక పెద్ద విద్వత్తుడు. ఆ విద్వాన్ని గురించి ఆయన శాస్త్రం తెలిసినోడు వేదియుడు. మిక్క వేది అంటే శాస్త్ర తాత్పర్యమేమి, శాస్త్రం లోపల ఏం చెప్తుంది ఆ తాత్పర్యానికి మిక్క వేది అని. అదే వేదత్తిన్ పొరుల్, ఆ శాస్త్రం ఏం చెప్తుంది స్వామి, పైతోటి చూస్తే వేదత్తిన్ పొరుల్, వేదత్తిన్ ఉట్పొరుల్, ఆ శాస్త్రం లోపల పోను ఇది చెప్తుంది అని చెప్తుంది కదా, అందువల్ల వేదత్తిన్ ఉట్పొరుల్. అదే కృష్ణుడే గీతలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఏ అర్జున, ఎంతో మందిని శాస్త్రాన్ని పూర్తిగా చదివేసి ఏం చెప్తారంటే, ఈ శాస్త్రం జ్యోతిత్వము స్వర్గకామ యజేత, స్వర్గానికి పోయేద్ద ప్రధానంగా చెప్తుందని చెప్తారు. అది మంచి మాటనే కాదు. శాస్త్రం అది ఎవరికి చెప్పిందంటే, తమో గుణం ఉండేటోళ్ళకును రజోగుణం ఉండేటోళ్ళు చెప్పిందే కానీ, సత్వగుణం ఉండేటోళ్ళు ఏం చేసుకోవాలా, భగవంతుడు అభిమానం తీసుకోవాలా, భాగవతుల అభిమానం తీసుకోవాలా, ఆచార్య కటాక్షం తీసుకోవాలా, అది ప్రధానమే. కానీ ఇది ఏదో జ్యోతిష్ఠోమో స్వర్గకామ ఏదైతే అని చెప్పి స్వర్గానికి పోయేది ప్రధానం చెప్తారు. అదేంటే పెడద్రంగా చెప్తారు. అది చెప్పేదని ఎందుకోసం తెలుసా, వాళ్ళు దాంట్లోనే ఉండగాని ఇది చేసుకుంటే ఇది ఆ ప్రకారం ఉంటే ఇది జరగద్ది అని చెప్తారు కదా. వాళ్ళు చెప్పే మాటలన్నీ, ఒక చెట్టు అయితే ఆ చెట్లు ఏముంటుంది, మొదట పుష్పం రావాలా, పుష్పం వచ్చిన తర్వాత కాయించాలా, కాయించిన తర్వాత పండు రావాలి కదా. ఇది 3 రాదంటాడు ఆ చెట్టు. అటైతేమే వీళ్ళు వేదాన్ని జ్యోతిష్ఠోమో స్వర్గకామో ఏదైతే అని చెప్పి స్వర్గానికి పోయేదే ప్రధానం పెట్టుకుంటారు కదా. అట్లాంటి వేదంలో చెప్పిన విషయాన్ని వీళ్ళు సరి అర్థం చేసుకోలేదు. అందువల్ల ఆ వేదం అనే చెట్లు, వీళ్ళు అనుకునే చెట్లు ఏముంటుంది, ఇది రాదు, ఏ ప్రధానంగా అది పుష్పం కాదు, అదే ప్రకారం కాయి రాదు, అదే ప్రకారం పండు రాదు అంటారు. ఆ ప్రకారం ఉంటుంది. ఎందుకంటే అది అప్పుడు వేదం, ఈ వేదాంతం, ఆ వేదాంతం వేదం తీసుకుపోయి వదలద్ది. అప్పుడు వేదాంతం ఏం చేస్తుంది, బ్రహ్మం ఇది బ్రహ్మం అని చెప్పి మనకు చూపించద్ది. ఆ బ్రహ్మం తిరువడి పట్టుకొని ఆ బ్రహ్మం తిరువడికి కైంకర్యం చేసేదే మనకి పురుషార్థం తెలుసుకోవాలి. ఇదిదా వేదం, వేదత్తిన్ ఉట్పొరుల్. ఉట్పొరులు లోపల ఉండే ఆంతరికమైన అర్థం. అటైతేనే దీనికి స్వావదేశం అంటారు. అటైతే ఆ వేదత్తి ఉట్పొరులు అనేది, ఆ వేదత్తి ఉట్పొరులు అనేది దీన్ని శాస్త్రం తెలిసి, ఆ శాస్త్రం బ్రహ్మం తిరువడి, అటు శ్రీమన్నారాయణ పరబ్రహ్మం, ఆ శ్రీమన్నారాయణ పరబ్రహ్మం తిరువడి పట్టుకునేదా ఆ శాస్త్రం చెప్తుందని తెలుసుకుంది. వేదియర్ అంటే వేదియర్, మిక్క వేదియర్, 2 శబ్దం ఉంటుంది కదా. వేదియర్ అంటే ఆ వేదాన్ని గురించి అక్కడ లైట్ గా అక్కడ పైతోటి తెలుసుకుంటాం. స్వామి తిరుపావ తెలుసండి. ఎన్ని పాసరాలు? 30 పాసరాలు అండి. 5వ పాసరం ఏంటంటే అదంతా తర్వాతండి. సరే 16వ పాసరం ఏమిందండి, అదంతా తర్వాతండి. అప్పుడు ఈ తిరుపావ ఎవరు సేవించిందండి, అదేమైనా చెప్తారండి. ఆండాల్ చూడు కొడితే నాట్యాలు చేసింది చెప్తారు, సరిగా అర్థం కాదు. ఇదంతా పైతోటి తెలుసుకుందని. ఇది అదే లోపల తెలుసుకోవాలంటే తిరుపావ అనేది అనుకారం. ఓపిక స్థానంలో చూడు కొడితే నాట్యాలు, ఆ గోదాదేవి ఆ ప్రకారం వస్తుంది. 30 రోజులకు పెట్టుకుంటుంది. ఆ ధనుర్మాసం పూర్తిగా అది ఏం చేస్తుంది, నోములు వస్తుంది, కృష్ణుడే ప్రధానం చూస్తుంది. ఇదన్నీ లోపల. అది కాకుండా 10 మంది భాగవతాలను లేపుతుంది. లేపి వాళ్ళు కూడా కృష్ణానుభవానికి తీసుకుపోతుంది, భగవంతుని లేపుతుంది. అది కాకుండా ఆ భగవంతుడికి మంగళాశాసనం చేస్తుంది. అది కాకుండా ఆ భగవంతుడు ఇక్కడ మనం చిన్న జీవకం తీసుకుపోయింటే మనకి ఏమేమి ఇస్తున్నాడని చెప్పి 26వ భాషలమేమి 27వ భాషలమేమి అది చెప్తుంది. దాని తర్వాత భగవంతుడి దగ్గర మన చేతులు చాపకూడదు, ఆయన మన దగ్గర చేతులు చాపాలి. అట్లయితేనే మనం ఇచ్చేదానికి ఉన్నామే కానీ ఆయన దగ్గర తీసుకునేదానికి లేదు. నాంగల్ కొల్వా నండ్రి నీ కొల్లామలు పోగాది, ఇదన్నీ తిరుపావ చెప్తుంది అని తెలుసుకుంటే లోపల ఉండే అర్థం చేసుకున్నాం. పైతోటి తెలుసుకునేది వేరు, లోపల ఉండే అర్థం తెలుసుకున్న అదే వేదియర్, మిక్క వేదియర్. వేదియర్ అంటే వేదం తెలుసుకున్న సమయం
అని చెప్పేది అది వేదిక. మిక్క వేది అంటే ఆ వేదం లోపల ఏమేమి చెప్తుంది, ఏమేమి అర్థం అంత, అందువల్ల అది మిక్క వేది అన్నాను. అప్పుడు వేదాంతం అని ఆ వేదాంతంగా ఉండే ఆ అర్థాన్ని పూర్తిగా తెలుసుకోవాలి కదా. ఆ తెలుసుకున్న దాంట్లో నిలపకూడదు, ఆ వేదాంతాన్ని తెలుసుకున్న దాంట్లో నిలపకూడదు. దానికన్నా ఒక స్టెప్ పైకి పోవాలి, ఒక గట్టి పైకి పోవాలా. పైకి పోతే ఏం స్వామి ఇంకా పోవాలా ఏమంటే, ఇప్పుడు కొన్ని మందిని ఏం చెప్పాను, శాస్త్రాన్ని తెలుసుకొని స్వర్గానికి పోవాలంటారు కదా. అది లాభం లేదు. ఆ స్వర్గానికి పోయేదానికన్నా ఆ స్వర్గాన్ని వద్దు అని వదిలేసి భగవంతుడు తిరువడి పట్టుకునేదే పురుషార్థం, ఆ శ్రీవైకుంఠం పోయేదే పురుషార్థం అని చెప్పి ఎవరుంటారో వాళ్ళగా మిక్క వేదియర్ అని చెప్పారు. అప్పుడు మిక్క వేదియర్ అయితే కూడా, మిక్క వేది అంటే వేదాన్ని బాగా తెలుసుకున్నాడు అయినా కూడా వేదத்தின் உட்பொருள், వేదం లోపల ఏం చెప్తుంది అది ఇంకా కనిపించలేదు. అదేం స్వామి మిక్క వేది అంటే, భగవంతుడు తిరువడి పట్టుకొని భాగవతాలు తిరువడి పట్టుకొని అక్కడ పోయి శ్రీవైకుంఠం పోయి అక్కడ అనుభూతి ప్రీతి కార్తె కైంకర్యం చేసేది ఇది ఉన్నది. అయితే అదే వేదத்தின் உட்பொருள் అంటే భగవంతుడిదా పురుషార్థం అని ఉండేది మిక్క వేది. వేదத்தின் உட்பொருள் అంటే లేదు స్వామి భగవంతుడు భక్తులు భాగవతాలు ఉన్నారు కదా, ఆ భాగవతాలు కైంకర్యం చేసేది పురుషార్థం. ఆ భాగవతాలే అన్ని, ఆ భాగవతాలు తప్ప నాకు వేరేది లేదు. ఎవరు చెప్పాడు? మధుర కవి గారు చెప్పాడు కదా, వేరొండం నాడరియేన్ వేదం తమిషేదమారన్ అని చెప్పాడు కదా. అది కాకుండా ఆ నమ్మాళ్వారు ఆళ్వారు తప్ప నాకు వేరే గతి లేదని చెప్పాడు కదా. ఆ ప్రకారం ఉండాలి. దీని మీద పరమాచార్యమైన ఆలవందారు ఏం చెప్తారు అసలు, అత్ర పరత్ర చాపి నిత్యం యచీయ శరణం అచీయం. అత్ర పరత్ర, ఇది స్తోత్రార్థంను ఒక గ్రంథం అనుగ్రహించాడు ఆలవందారు. దాంట్లో చెప్తున్నాడు ఏమిటి, ఇక్కడనే వచ్చి ఆచార్య కైంకర్యం చేసేసి శ్రీవైకుంఠం పోయిన తర్వాత మనకు ఆచార్య కైంకర్యమా భగవత్ కైంకర్యమా? సారీ మొదలు ఆచార్య కైంకర్యం చేస్తామా తర్వాత. అయితే ఆ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం చెప్పేది ఆచార్య కైంకర్యంగా ప్రధానం, భగవత్ కైంకర్యం కన్నా ఆచార్య కైంకర్యంగా ప్రధానం. సరే ఆచార్య కైంకర్యం చేశాడు. అక్కడ శ్రీవైకుంఠం పోయిన తర్వాత అక్కడ భగవత్ కైంకర్యం స్వామి అక్కడనే భగవత్ కైంకర్యం చెయ్యను, అదే ఆచార్య కైంకర్యంగా చేస్తానంటాడు. ఎవరు చెప్పేది? పరమాచార్యుని ఆలవందారు చెప్తున్నాడు. ఇక్కడ నేను నాదమునికి పూర్తిగా కైంకర్యం చేశాను, ఉయ్యకొండ వనకాలకి పూర్తిగా కైంకర్యం చేశాను. అదే అక్కడ పోయిన తర్వాత అక్కడ శ్రీవైకుంఠనాథుడు స్వామి అతనికే కైంకర్యం అంటే కాదు, అక్కడ పోతేను ఏమిటి ఆచార్యుడికే కైంకర్యం అంటాడు. అప్పుడైతే అడియారుగలి కుడాంగులి ఉడన్ కూడువది ఎందుకు ఇక్కడ చెప్తాం. ఈ భాగవతాలతో కూడా ఈ ఆచార్యులతో కూడా ఎప్పుడు కలుస్తాం ఇక్కడ చెప్తా ఉంటాం. అక్కడ పోయిన తర్వాత ఏం స్వామి అందమిల్ పేరిన్ భక్తి అడియరోడు ఇరందమైంటాడు. అక్కడ పోయిన తర్వాత భాగవతాలు ఏమి భక్తులు ఏమి వాళ్ళతో కూడా కలిసి ఉంటానని చెప్పి ఇదిదా వేదాంతం పూర్తిగా చెప్పేది ఇదా. అట్టయితే వీళ్ళు చెప్పేది ఏంది? ఆచార్య అభిమానం. ఆ ప్రకారం భాగవత ఆచార్య కైంకర్యం అంత మాత్రం తెలుసుకొని శ్రీవైకుంఠం పోయి అక్కడ పోయిన తర్వాత కూడా ఆచార్య కైంకర్యం చేస్తారు కదా, వాళ్ళుదా మిక్క వేదియర్. ఇది మనం కనిని చిరుత్తాంబు ఆ పాసుల వ్యాఖ్యానంలో ఆ కాలక్షేపంలో ఇది మనం చూసినాం. ఆవిడదా మిథ్యానం. అడిగితే వేదத்தின் உட்பொருள், వేదం అంటే శాస్త్రం. ఆ శాస్త్రం లోపల చెప్పే అర్థం ఏంటంటే ఏం స్వామి వేదத்தின் உட்பொருள் అంటే కర్మయోగమేమి, జ్ఞానయోగమేమి, భక్తి యోగమేమి, ఇదంతా వేదத்தின் பொருள். అటైతే శాస్త్రం అంటే అవుట్లైన్ గా చెప్పేది, పైతేట చెప్పేది ఏంది? కర్మయోగం చేయి, జ్ఞానయోగం చేయి, భక్తి యోగం చేయి, నీ ప్రయత్నం వల్ల చేసే ఉంటే భగవంతుడు ఆనందిస్తాడు, ఆనందిస్తే నీకు భగవంతుడు మోక్షం ఇస్తాడు. ఇదంతా ఏంది? పైతేట ఉండే వేదత్తిని అర్థం. అయితే వేదత్తిని ఉట్పొరుడు, వేదం లోపల చెప్పింది ఏంటంటే ప్రభక్తి చేయాలంటుంది. మన ప్రయత్నం కూడదు, మన ప్రయత్నం లేకుండా అప్పుడు ప్రయత్నం ఎవరి దగ్గర ఉండాలి? ప్రయత్నం కాదు, భగవద్ అనుగ్రహం ఉండాలి. మనం ఏం చెప్తాము? నా ప్రయత్నం లేదండి, భగవంతుడి ప్రయత్నం అంటారు. భగవంతుడి ప్రయత్నం కాదు, అనుగ్రహం. మనద్దా ప్రయత్నం. చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పాలి. అందువల్ల మన ప్రయత్నం చేస్తామా? మన ప్రయత్నం చేసేదా సాధ్యోపాయం అనే పేరు. కర్మయోగమేమి, జ్ఞానయోగమేమి, భక్తి యోగమేమి, ఇదన్నీ చేసి మన ప్రయత్నం. స్వామి అది శాస్త్రాల పైతేట చెప్పింది.
సరే, శాస్త్రం లోపల చెప్పింది ఏంటి? లోపల 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 చెప్పింది ఏంటంటే శరణాగతి, ప్రపత్తి. ఆ ప్రపత్తి చేయని చెప్పింది, ఆ ప్రపత్తి చేశానంటే. అయితే ఇంకా లోపల శాస్త్రం చెప్తుంది. స్వామి, మొదట మీరేం చెప్పారు? నా ప్రయత్నం. రెండోది ఏం చెప్పారు? నా ప్రయత్నం కాదు, భగవంతుడు అనుగ్రహం చెప్పాడు. దాన్ని దాటి ఇంకోటి ఉండదు. మూడు ఉండాలి. మన ప్రయత్నం అనేది ఉండదు. ఇది బాగా తెలుసుకోండి. మన ప్రయత్నం అనేది ఉండాలి. మన ప్రయత్నం వద్దు స్వామి. అందువల్ల భగవంతుడి దగ్గర నేను వచ్చి ఏం చేశాను? ప్రభక్తి చేస్తాను, శరణాగతి చేస్తాను, ఆయన తిరుముడి పట్టుకుంటాను. అది మంచిదే కదా, మంచిదే. అది పట్టుకున్నాను. అయితే దాన్ని కూడా దాటాలి. అది కూడా సరికాదా? సరికాదంటే సరికాదని చెప్తాను చూడండి. సరి కదా, దాన్ని దాటి ఏం చేయాలంటే ఆచార్య అభిమానమే ఉత్తారకం. అదిదా వేదத்தின் ఉప్పొరుள். శాస్త్రం ఏం చెప్తుంది దశ? మొదట నీ ప్రయత్నం వల్ల చేయండి, దాని తర్వాత భగవద్ అనుగ్రహం వల్ల నీకు దొరుకుతుంది. ఇది రెండు అక్కర్లేదండి. అప్పుడు ఏంటండి? ఆచార్య అభిమానం పెట్టుకో, అది మోక్షం ఇచ్చేదండి. ఇది మూడోది. ఇదిదా వేదத்தின் ఉప్పొరుள் మిక్క వేదియర్. అప్పుంటే ఆ శాస్త్రం చెప్పిన దాంట్లో లోపల 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 ఉండే ఏదిందో ఈ రెండు కలపాల. మిక్క వేదియర్ కలపాల, వేదత్వం ఉప్పొరులు కలపాల. ఇదంతా కలిపితే ఏమవుతుంది? ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఇదిదా శ్రీవచన భూషణంలో ప్రధానంగా చెప్తుంది. శ్రీవచన భూషణంలో ప్రధానంగా చెప్తుంది. అప్పుడు ప్రధానంగా చెప్పి ఇది అయింది. ఇది ఎన్నో సూత్రం తెలుసుగా? 447వ సూత్రం ఇది. శ్రీవచన భూషణం 463 సూత్రాలు. సూత్రం చెప్తారు, చూర్ణికై చెప్తారు. రెండు చెప్పచ్చు. చూర్ణికై అంటేను సంస్కృత భాషద, సూత్రం అంటేను సంస్కృత భాషద. ఇదంతా ద్రావిడ భాష కాదు. అయితే దీంట్లో 447వ సూత్రం దా ఏం చెప్తుంది? ఆచార్య అభిమానమే ఉత్తారకం అని చెప్తుంది. అయితే కొన్ని పుస్తకంలో 450 సూత్రాలు వేసి ఉంటారు. అది 3 సూత్రాలు తేడా వచ్చింది. అది వాళ్ళు అట్ట ఇడదీసిన దానివల్ల ఆ తేడా వస్తుంది అనుకోండి. కొన్ని అయినా కూడా ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్తుంది కదా, ఆ ప్రకారం. అప్పుడు ఆచార్య అభిమానం మనకి సంప్రదాయం నుంచి, అది కాకుండా ఈ సంసారం నుంచి మనని బయట తీసుకొచ్చి శ్రీవైకుంఠనాథుని తిరుముడి పట్టుకున్నట్టు చేస్తుంది. శ్రీవైకుంఠనాథ్ తిరుగు. సరే స్వామి, ఆచార్య అభిమానమే ఉత్తారకం. దీనికి అవధారణార్థం చెప్తారు. అటైతే అర్థమైనట్టు చెప్తాను. బాగా అర్థం చేసుకోండి. ఒక స్వామి వచ్చాడు, ఆయన పేరు కొండయ్య అని పెట్టుకోండి. కొండయ్య వచ్చాడండి చెప్పాడు. కొండయ్య వచ్చాడు అని చెప్పిన తర్వాత ఎవరు స్వామి? రామయ్య వచ్చాడు అనక స్వామి కేశవుడు వచ్చాడు అని చెప్పచ్చు. ఇప్పుడు కొండయ్యనే వచ్చాడు అని చెప్పిన తర్వాత రామయ్య వచ్చాడు చెప్పనవద్దా? చెప్పను కాదు. కేశవుడు వచ్చాడని చెప్పనవద్దా? చెప్పను కాదు. అటైతే ఏమి? ఆయన ఒక్కడే వచ్చాడు అని అర్థం. కొండయ్యనే వచ్చాడు, ఎవరు రాలేదు అని అర్థం. అటైతే కొండయ్య వచ్చాడంటే ఇంకెవరు రావటానికి కుదరద్ది, ఆ చెప్పటానికి కుదరద్ది. అదే కొండయ్యనే వచ్చాడు, ఎవరు రాలేదంటే ఎవరి పేరు చెప్పను కాదు. అదే ప్రకారం ఆచార్య అభిమానం ఉత్తారకం. ఇది ఒక మాట. ఆచార్య అభిమానమే ఉత్తారకం. అభిమానం ఉత్తారకమా, అభిమానమే ఉత్తారకమా? రెండు శబ్దం ఉండదు నేను. అప్పుడు అభిమానం, అభిమానమే. అభిమానమే అని చెప్తే కొండయ్య ఒకటే వచ్చాడు అని అర్థం. అభిమానం ఉత్తారకం అంటే కొండయ్య వచ్చాడు, రామయ్య వచ్చాడు, కృష్ణయ్య వచ్చాడు అని చెప్తాము. అయితే అభిమానమే అని శాస్త్రం చెప్తుంది. అప్పుడు ఆచార్య అభిమానమే చెప్తుంది స్వామి. అప్పుడు మిగతా రెండు లేదా? మిగతా రెండు ఏది స్వామి? కర్మయోగమో, జ్ఞానయోగమో, భక్తి యోగమో, నా ప్రయత్నం వల్ల భగవంతుడి తిరుగుడు పట్టుకోవాలనుకుంటున్నానే, దానికి సాధ్యోపాయం పేరు. చాలా సులభమండి సంప్రదాయం. అది అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను. అయితే దాని మీద మనకు కొంచెం మన మీద మన మీద కొంచెం అవగాహన పెట్టుకోవాలి, ఒక పట్టుదల ఉండాలా, దాని మీద ఒక ప్రీతి ఉండాలా. ప్రీతి ఉంటే అది మనకి అన్ని కనిపిస్తుంది, అన్ని చెప్పించద్ది, ఏమేం కావాలో అన్ని చెప్పించేస్తుంది.
మన సంప్రదాయం లాగా ఏంటి అయితే ఈ రోజు అది చాలా మందులు దీన్ని అది ఫాలో చేసేది వేరు, తెలుసుకునేది అనేది వేరు. మొదలు తెలుసుకోవటానికే రావటం లేదు. అదిదా చాలా పెట్టడం. తెలుసుకున్న తర్వాత ఫాలో చేస్తారో అది అనుష్ఠానం తీసుకొచ్చేది తర్వాత. మొదల్లో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే దీని మీద ఒక పాటింపు ఉండాలా, దీని మీద ఒక ప్రీతి ఉండాలా, దీని మీద ఒక ప్రేమ ఉండాలా. ఆ ప్రేమ అనేది ఉజ్జీవనంగా ఉండాలా. ఆ ప్రేమ అనేది శరీరం ద్వారా ఉండకూడదు, ఆత్మ ద్వారా ఉండాలా. శరీరం ద్వారా ఆ ప్రేమ వచ్చింది అనుకోండి, ఈ శరీరానికి ఏం కావాలా అని నేను ఆలోచిస్తాను. ఆలోచించినప్పుడు అప్పుడు ఈ భగవంతుని సేవిస్తే, ఈ ఆచారాన్ని కైంకర్యం చేస్తే నాకేం దొరకద్ది? ఏదో వ్యాపారం చేస్తాను, ఆ వ్యాపారం ఏదైనా బాగా జరగద్దా? నాకేదో ఇల్లులు దొరకద్దా? నాకేదో 2-3 బండిలు దొరకద్దా? అప్పుడు శరీరాన్ని గురించి నేను ఆలోచిస్తే అలాంటి ఆలోచనలు వస్తుంది. ఆత్మ విషయంగా ఆలోచించాలి. అట్లా దానితో ఉజ్జీవనం పేరు. శరీరాన్ని గురించి ఆలోచిస్తే జీవనం పేరు. జీవనం చూడకూడదు. అప్పుడు శరీరం అక్కర్లేదంటారా? కావాలా? శరీరం తప్పకుండా కావాలా? అయితే ఆ శరీరం కావాల్సింది దేనికి? ఆత్మ ఉజ్జీవనం కోసం శరీరం కావాలా, శరీర జీవనం కోసం శరీరం కాదు. ఇది తెలుసుకోవాలా. ఇది తెలుసుకుంటేదా సంప్రదాయం బాగా తెలుసుకుంటే. అది తెలుసుకోకుండా ఏదైనా మన శరీరానికి ఇది కావాలా, అది కావాలా, అది కావాలా, ఇట్లా చేస్తే అది దొరకద్ది, ఇట్లా చేస్తే అది దొరకద్ది, ఇట్లా చేశారంటే నాకు మంచి పేరు వస్తుందండి, నన్ను అందరూ పొందుతారండి, నాకేదో సంభావనతో సమర్పిస్తారండి. ఓ ఆయన ఎలా చెప్పాడండి? అది కాదు, అది లాభం లేదు. అదంతా శరీరానికి, అన్నీ శరీరానికి. ఆత్మ ఉజ్జీవనానికి కావాలా. అప్పుడు ఆత్మ ఉజ్జీవనానికి ఏం కావాలా? ఆచార్య అభిమానమే ఉత్తారణం. అందుకదా దీనికి అవతారణ అర్థం వేరు. అభిమానమే, అభిమానం కాదు, అభిమానమే అయినా కూడా అభిమానమే అంటే ఏమర్థంటే, ఇప్పుడు చూసావు కదా, ఆయన కొండయ్య ఒక్కడే వచ్చాడు, ఆ ప్రకారం వేరేవో రాలేదు. అదే ప్రకారం ఆచార్య అభిమానం తప్ప వేరే గతి లేదు, వేరే గతి లేదు. అట్టయితే దీనికి ముందు రెండు ఉండే స్వామి. రెండు అంటే ఏంటి? కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము అయింది, అది అక్కర్లేదు విషయం. దాని తర్వాత ప్రభక్తి అనే శరణాగతి ఉండే స్వామి. భగవంతుడు తిరుగుడు తప్ప వేరే గతి లేదని చెప్పారా? అది కూడా అక్కర్లేదు విషయం. స్వామి నా ప్రయత్నం అక్కర్లేదని చెప్పండి, ఒప్పుకుంటాను. నా ప్రయత్నం అక్కర్లేదని చెప్పండి, ఒప్పుకుంటాను. ఏంటంటే అది చేయకూడదు అని చెప్తారు, అందులో ఒప్పుకుంటాను. భగవంతుడు తినివడి అది నా ప్రయత్నం కాదే, భగవంతుడు అనుగ్రహం వల్ల నాకు దొరుకుతుంది కదా, అది కూడా అక్కర్లేదంటే అక్కర్లేదు, ఆవిడ వదిలేయాల్సింది, అది కూడా వదిలేయాల్సిందే. ఏం స్వామి, ఎట్లా స్వామి, ఎలా స్వామి అంటే కొంచెం నిదానంగా వినండి. అయితే దీన్ని విని తర్వాత మీరు అనుష్ఠానాలు తీసుకొస్తారో లేదో, అయితే దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేదా ఈ ఉదయశ్రతమాన కాలక్షేపం విన్నాము అని తెలుసు. అంటే ఇప్పుడు మన ప్రయత్నం వల్ల చేసేది కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చెప్పాను కదా, అది ఇంకా వ్యాఖ్యానంకే పోలా. ఏమంటే మనకి ఉదయశ్రతమాన కాలక్షేపం పూర్తి అయిందండి, పూర్తి చేశానండి. వాళ్ళు ఏం తెలుసుకున్నారు? ఏదో చెప్పాడండి, విన్నాము, ఏదో ఇన్ని రోజులైంది, అది కాదు. తెలుసుకున్నాను, నేను అనుష్ఠానం చేసుకొస్తున్నానో లేదో. ఈ మాట అడిగాను ఎందుకోసం చెప్తున్నా అంటే, అనుష్ఠానం చేయరు అనే అభిప్రాయం కాదు, చేయకూడదనే అభిప్రాయం కాదు, చేసేది దుర్లభమనే అభిప్రాయం ఉండాలి. అయినా కూడా మనకు మొదలుగా అనుష్ఠానం తీసుకురాకముందు అది ఏంది తెలుసుకోవాలి. తెలుసుకోనే లేదు అనుష్ఠానం వస్తుందంటే రాకు. అర్థమైందా? అందువల్ల ఇప్పుడు ఏం చెప్తున్నా, ఇప్పుడు ఈ మొదట మన ప్రయత్నం కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చెప్పాను. ఇదంతా శాస్త్రం చెప్పేది. శాస్త్రం ఏం చెప్తుంటే ఉపాసన మార్గం చెప్పద్ది, విద్యా మార్గం, ఉపాసన మార్గం. ఇది చేయండి ఇది దొరకద్ది, ఇది చేయండి ఇది దొరకద్ది, ఇది చేయండి ఇది దొరకద్ది అని చెప్పి శాస్త్రం ఈ ప్రకారం చెప్పద్ది. ఆ ప్రకారం చేస్తే భగవంతుడు దానికి ఉండే ఫలితం ఇస్తాడు. అదిదా భక్తిని పేరు, దానికి భక్తిని పేరు. ఇది శాస్త్రం చెప్తుంది. ఆ శాస్త్ర తాత్పర్యం ఏం చెప్తుందంటే, స్వామి భక్తి అది కొంచెం శ్రమం, అయితే నువ్వు ప్రయత్నం చేయాలా, నీకు అంత శక్తి లేదు,
అందువల్ల ప్రయత్నం చేయలేదు కష్టం. దానికన్నా ప్రభక్తి ఉండాలి కదా. ఆ ప్రభక్తికి వచ్చేసింది. ప్రభక్తి అంటే ఏంది? భగవద్ అనుగ్రహం వల్ల నాకు ఆయన తిరువుడి పట్టుకుంటాను, ఆయన తిరువుడి నాకు మోక్షం ఇస్తుంది, అది ప్రభక్తి. అందువల్ల ప్రభక్తికి వచ్చాను. ఈ మొదట చెప్పింది ఉపాసన మార్గం భక్తి. ఇప్పుడు చెప్పేది న్యాస విద్య అని పేరు. ఆ న్యాస విద్య అనేది ప్రభక్తి శరణాగతి అని చెప్తాడు. అది దాటాలి. అటైతే భగవంతుడు పట్టుకోకూడదు అంటారా? పట్టుకోవాలా. అయితే దాన్ని దాటి రావాల. దాన్ని దాటి సరే స్వామి అది ఎందుకు స్వామి దాటాలా? ఆయన ఎందుకు దాటాలా? ఆయన తిరువడి పట్టుకుంటాడు, ఆయన నాకు మోక్షం ఇస్తాడంటే ఇస్తాడు. అయితే కొంచెం సందేహం వస్తుంది. ఆయన దగ్గర మోక్షానికి ఇస్తాడనే దాంట్లో ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే అతను స్వతంత్రుడు. ఇదన్నీ శ్రీవచన భూషణులు ఉండాలి. స్వతంత్రుడు. స్వతంత్రుడు అంటే ఒక విషయం చెప్తాను. అడిగిన ఒక ఇల్లు పెట్టుకున్నాను, బాడికి ఇవ్వాలనుకున్నాను. బాడికి ఇవ్వాలనుకున్న తర్వాత అతను ఏం చేశాడు? ఎవరెవరో 4-5 మందిని వచ్చారు. బాడికి ఎంతండి? 15,000. సరే నేను ఇస్తానండి, 15,000 ఇచ్చేస్తాను, అడ్వాన్స్ ఎంతమంది ఇచ్చేస్తానండి, నాకు ఇవ్వండి అన్నాడు. ఇవ్వండి అంటే నేను ఇవ్వాలా ఇవ్వకూడదని నేను డిసైడ్ చేయాల. ఏమిటే నేను స్వతంత్రుడు, ఆ ఇల్లు నాది. నా ఇల్లు నాది కాబట్టి ఒక 4 వచ్చి అడుగుతున్నారు అనుకుని నేను ఎవరికైనా ఇవ్వచ్చు, నా ఇష్టం. అదేంటిది ఈయనకే ఇవ్వాలని లేదు, నా ఇష్టం. లేదు స్వామి అతను డబ్బులు ఇస్తున్నాడు, అందరే డబ్బులు ఇస్తున్నాడే. 4 నేను నీకు ఎంత అడ్వాన్స్ ఇవ్వాలో ఇస్తాను, ఎంత బాడీనో అది ఇస్తాను చెప్పేశాడు. అప్పుడు 4కి ఇవ్వనవదు, ఎవరికి ఒకరికి తెయ్యాల. ఆ ఎవరని నేను డిసైడ్ చేయాల. వాళ్ళు ఏం చెప్తారు? నాకు ఇవ్వండి ఒక్కొక్కరు అడగతారు కదా. అడిగినా కూడా నేను చేస్తాను, నా స్వతంత్రుడు కదా, నా ఇల్లు కదా, అందువల్ల ఏం చేస్తాను, ఇతనికి ఇస్తాను అంటే అతను అడుగుతారు ఏమంటే నాకు ఇవ్వలేదు, నా ఇష్టము, ఏం అడిగేది, నా ఇల్లు నా ఇష్టము, నేను అతనికి ఇస్తాను చెప్పేసాను, ఇస్తాను పో అని చెప్పేస్తాను కదా. అదే ప్రకారం మన చెన్నావి చేసేసాం. భగవంతుడు ఇయ్యాలని లా లేదు, చట్టం లేదు, బాగా తెలుసుకోండి. ఇచ్చే కావాలని లేదు. అటైతే శరణాగతి అంటే ఒక రిజర్వేషన్ కాదా? అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను నేను, కానే కాదు. ఎట్లా బాడీకి ఇచ్చేదానికి నువ్వు ఒప్పుకున్నాను, అడ్వాన్స్ ఇచ్చేదానికి ఒప్పుకున్నాను, అదే ప్రకారం నువ్వు మోక్షం ఇచ్చేదానికి నేను ఒప్పుకున్నాను అని చెప్పి ఒక మాటదా శరణాగతి. అర్థమైందా? అప్పుడు ఇచ్చేది ఈవెంది ఎవరిది? భగవంతుడు ఇష్టం. అతను స్వతంత్రుడు, ఏదైనా చేయొచ్చును. అటైతే నేను శరణాగతి చేసింది వేస్టే కదా? కాదే. శరణాగతి చేసిందని నీ పాపాలంతా అన్ని పోయింది, అంతా ఉండదు కదా. అది తొలగితే కదా. అది తొలగిచ్చి ఇచ్చే శక్తి భగవంతుడు ఉండాలి. చేస్తాడు తెలవదు. స్వతంత్రుడు లేదు, ఇతనికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు, అతనికి ఇస్తాను నీకు ఇవ్వను చెప్పాడు. మన అడగని కాదు. ఈ కట్టం ఎక్కడున్నది? భగవంతుడి దగ్గర ఉండదు. ఈ కట్టం భగవంతుడి దగ్గర ఉండదు. అందువల్ల సరే స్వామి, సరే అట్టయితే నీ ముందు ఒకటి చేసేనే, దీని ముందు ఒకటి చేసాను. ఏంది? కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చేశాను కదా. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చేశాను కదా. నా ప్రయత్నం కూడా చేశాను కదా. దాని ప్రకారం మోక్షానికి పోతాను, ఆయన తిరుగుడు పట్టుకుంటానంటే అది కూడా కూడదు. ఎందుకు కూడదంటే అది నా స్వాతంత్ర్యం వల్ల నేను పట్టుకుంటున్నాను. నేను చేశాను, నేను కర్మయోగం చేశాను, నేను జ్ఞానయోగం చేశాను, నేను భక్తి యోగం చేశాను, అందువల్ల ఇచ్చాడంటే అహంకారం మమకారం వచ్చేస్తుంది. అది మన స్వరూపానికి తగింది కాదు. మన స్వరూపమేమి? శేషత్వ పారతీయం. అటైతే వాడు ఎప్పుడు ఇస్తున్నాడో అంతవరకు కాసుకోండాలా, వాడు అనుగ్రహం కోసం కోసుకోవాలా. ఇది వాడు సొమ్ము. వాడు సొమ్ము అంటే వాడే మనల్ని రక్షించాలి, కానీ మనల్ని రక్షించుకునేది కూడదు. మనల్ని రక్షించుకునేది కూడదు. అందువల్ల నా ప్రయత్నం కూడదని తెలిసిపోయింది. సరే నా ప్రయత్నం కూడదు స్వామి, భగవంతుడు అనుగ్రహంలో పోతానంటే సందేహాలు వస్తుంది. అతను ఇస్తాడో ఇవ్వడు. ఎన్నేమంది పోయిండారు స్వామి, పోయిండారు లేదని చెప్పాల. ఎన్నో శివయ్యను పోయినారు. ఏదో నాకు నా అదృష్టం ఎట్లా ఉంటుందో తెలియదు. లేదు ఇంకా 4 జన్మాలు ఎక్కడ ఉండు చెప్పేసి ఏం చేయాలి?
అప్పుడు కర్మజ్ఞాన భక్తి యోగంలో నే స్వతంత్రుడు కాబట్టి అది చేయకూడదు, అందువల్ల దాన్ని వదిలేసాము. అదే ప్రభక్తికి వచ్చాము, శరణాగతికి వచ్చాము, దాంట్లో నే స్వతంత్రుడు కాదు, నే పరతంత్రుడు, భగవంతుడు అనుగ్రహం వల్లనే నాకు దొరుకుతుంది అని చెప్పి ఆయన తిరువిడి పట్టుకున్నాను, నేను పరతంత్రుడు అని చెప్పేసాను, నువ్వే నాకు రక్షించాలని చెప్పి ఆయన ప్రార్థన పెట్టేశాను. అయితే ఇక్కడ ఏం కట్టమంటే అతను స్వతంత్రుడు. ఎంత కట్టం చూడండి. మొదటిది మనం స్వతంత్రుడుగా ఉన్నాము, నేను అందువల్ల నాకు ఇచ్చాడు, అది స్వరూప విరుద్ధం, మన స్వరూపానికి చేరదు, అది అందువల్ల లేదు. సరే, అతను శరణాగతి చేస్తే అతనే కదా ఇస్తున్నాడు, అతను అనుగ్రహంలో దొరుకుతుంది కదా అంటే అతను స్వతంత్రుడు. చేస్తాడా చేయడా, ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు నాకు సందేహం వస్తుంది. అటైతే ఈ రెండు సందేహాలు లేకుండా ఉండాలి. ఆ మారికి మోక్షం ఇచ్చేటోళ్ళు ఎవరన్నా ఉండాలా? ఇది చెప్పండి నాకు. భగవంతుడు దేపోతే శరణాగతి చేస్తే కూడా ఇస్తాడా లేదా సందేహం వస్తుంది. ఎందువల్ల అతను స్వతంత్రుడు కాబట్టి. సరే, నేనే చేస్తామంటే అది నా స్వరూప విరుద్ధం వస్తుంది, అది చేయను కాదు. అప్పుడు ఏందా స్వామి చేయాలా? అప్పుడు నేను చేయకూడదు, ఎవరో ఒకరు చెయ్యాలా. ఆ చేసేటోడు స్వతంత్రుడుగా ఉండకూడదు. ఎట్లా ఉండాలా? నా కోసమే చూడాలా, నా మంచిదే చూడాలా, నన్ను తప్ప వేరేం చూడకూడదు. ఇతన్ని మోక్షం తీసుకుపోయేదే ప్రధానం. అట్లాంటి అభిప్రాయంలో ఎవరో ఉండాలంటే అతను ఆచారం. అది ఎవరది? ఆచారుడు. ఆచారుడికి స్వతంత్ర భావం అనేది లేదు, పరతంత్ర భావం. అటైతే నా ఇష్టం నేను ఇస్తా అంటే లేదు. ఈ శిష్యుడికి ఉండే ఉజ్జీవనం చూసేదే ఆచారుడి లక్షణం. ఈ శిష్యుడు బాగా రావాలా, ఈ శిష్యుడు మోక్షాన్ని పోవాలా, భగవంతుడికి తిరిగి పట్టుకోవాలా అని ఉంటాడు కదా, అదిదా ఎక్కడ? ఆచారుడు భావం. అందువల్లదా కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము వదిలేసి ప్రభక్తి అనే శరణాగతికి వచ్చినా కూడా అక్కడ కూడా కొంచెం శ్రమ ఉండాలి స్వామి. అందువల్ల ఏం చేశాను? ఏ శ్రమం లేకుండా ఉండేది ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఆయన తిరుగుడు పట్టుకున్నాను. ఆయన తిరుగుడు పట్టుకున్న తర్వాత అప్పుడు నాకు ఏ కట్టం లేదు. అప్పుడు ఇది ఎట్లా ఉంటుంది? అనురూపంగా ఉంటుంది. స్వరూపానికి అనురూపణ స్వరూపం అయితేనే శేషత్వ భారతం అయితేనే కదా. అందువల్ల ఇక్కడ నా స్వాతంత్ర్యం లేదు. నా స్వాతంత్ర్యం ఎక్కడ ఉంది? కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చేయడం నా స్వాతంత్ర్యం ఇది లేదు. రెండోది, అది చేసేదని కూడా శక్తి కూడా నాదేం లేదా. ఇప్పుడు కాలక్షేపం అంటేనే ఎన్ని వందలు కింద కూర్చొని వింటారు. మంచికాలం మీరు ఫొటోస్ అంతా నేను చూడలే, మంచిదే అని నేను చెప్పదని చూడ, మంచిదే. ఎందుకంటే ఎట్లా వింటారని తెలియదు కదా. కింద కూర్చొని దీంట్లో ఒకే విషయం ఏంటంటే కాలక్షేపం చెప్పి ఆ స్వామి అధికారి ఆయన కింద కూర్చోవాలా, మిగతా వినోటంతా చార్లో కూర్చోవాలా, ఇది చార్లో కూర్చోవాలా. ఎందుకు స్వామి అంటే శక్తి లేదు స్వామి. స్వామి వినోటలంతా 60 సంవత్సరాలు 60 అయిపోయింది. ఎక్కడ కూర్చున్నది? కాళ్ళు అట్లా చాపుకుంటేదా కొంచెం బాగుంటుంది, చేతులు అట్లా ఉంటేదా బాగుంటుంది. అట్లా ఉన్నప్పుడు నాకు కర్మయోగం చేసేందుకో, జ్ఞానయోగం చేసేందుకో, భక్తి యోగం చేసేందుకో శక్తి ఉంటుందా? ఉండదు. శక్తి నాకు ఉండదు. ఒక చిన్న కుర్రోడు 25 సంవత్సరాల కుర్రోడు, అతనికి ఆ శక్తి ఉండాలి. చేస్తారంటే చేయకూడదు. ఎందుకంటే స్వరూప విరుద్ధం. అప్పుడు దాంట్లో మన స్వాతంత్రం వచ్చేస్తుంది కదా, అందువల్ల అది పోతుంది. సరే, భగవంతుడు తేలిపోతా ఉంటే భగవంతుడు స్వాతంత్ర్యం వల్ల ఇది పోతుంది. అంటే నాకు ఎట్లా ఇస్తాడని తెలవదు, అందువల్ల తెలవదు భయం. అయితే దీన్ని రెండు వదిలేసి ఎక్కడ పోయాము? అప్పుడు స్వామి అప్పుడు ఎవరు తెలిపోవాలా? ఈశ్వర అభిమానం, భగవంతుడు అభిమానం మనకి లేదంటే ఆయన మనకి మోక్షం ఏమొస్తుంది? ఇంకోటి కూడా ఉండదు, అదేం చెప్పేస్తాం. ఇప్పుడు మనం శరణాగతి చేసేపు ఆయన ఇస్తానని ఇచ్చేసాడు అనుకోండి, ఆయన మన అనుగ్రహం చేయని వచ్చినప్పుడు మనకి వెంటనే ఏముంటుందంటే, ఏం స్వామి నాకే శక్తి ఉండదు అంటే జీవాత్మ జ్ఞానం జ్ఞానం జ్ఞానం. జీవాత్మకు ఎంత జ్ఞానం తెలుసా? భగవంతుడికి సమానమైన జ్ఞానం జీవాత్మకు ఉండని చెప్తుంది శాస్త్రం. అంత జ్ఞానం ఉండదు. అప్పుడు నీ దగ్గర నీ తిరుమడి పట్టుకునేందుకు నేనే నా ప్రయత్నం వల్ల వస్తున్నాయి అని చెప్పి ఆయన మనకు అనుగ్రహం చేసేటానికి వచ్చినప్పుడు ఉండండి ఉండండి నేను చూసుకుంటాను,
నేను చూసుకుంటాను, నేనే నీ తిరుగుడు పట్టుకునేది నా ప్రయత్నం చేసుకుని వస్తా అని చెప్పి ఆయన వచ్చినప్పుడు మనం అడ్డం వస్తాం. అప్పుడే భగవంతుడు అభిమానం, ఆ అభిమానంగా మన దగ్గర వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామో అడ్డం పెడతామో. స్వామి ఉండండి స్వామి, అదే కదా, అదే పెద్ద శ్రమ కాదు, అది పెద్ద సమస్య కాదు, అది నాకు ఆ శక్తి ఉన్నది, నేనే వచ్చేస్తాను అంటే అతను మనకు మంచి చేయని రాడు. అప్పుడు అతని అభిమానం మన మీద పోయింది. ఓ ఈ జీవాత్మ మంచి చేస్తాం అనుకున్నామే, ఇతనేమో ఇతన ప్రయత్నం అనుకుంటున్నాడే, మనం ఎలా చేసేది మన మీద ఉండే అభిమానం పొంది మొదట కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం మన వల్ల చేయడం కాదని విషయం. దాని తర్వాత భగవంతుడు వచ్చినప్పుడు నాకే శక్తి ఉండాలి స్వామి, నేను చూసుకుంటా అని చెప్పేశాను. ఇప్పుడు రెండు పోయింది, నా ప్రయత్నం అనేది పోయింది. భగవంతుడు వచ్చినప్పుడైనా ఆయన దండం సమర్పించి స్వామి దేవుడు ఏం చేయాలి నాకేం తెలవదు అని చెప్పి అప్పుడైనా కాసుకొని ఉండాలి కదా. లేకుండా నా స్వాతంత్ర్యం వల్ల ఏం చేశాను నాకే తెలిసే కదా అని చెప్పేశాను. ఇప్పుడు రెండు పోయింది, ఈశ్వర అభిమానం పోయింది, నా ప్రయత్నం పోయింది. ఇది పోయిన తర్వాత ఏం చేయాలా? ఈశ్వர అభిమానத்தை குலைத்து கொண்ட இவனுக்கு ఆచార్య అభిమానం ఒழிய విరగిల్லை. దీనిదా ఈ వచనం దా ఇక్కడ రాసినారు, శ్రీవచనం కూడా రాసినారు. అందులో అట్లయితే ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. ఈరోజు చాలా విషయం చెప్పినాను. అయితే ఆ కాలం అయితే మా స్వామి ప్రతి ఒక్కటి అడగతాడు, కాలక్షేమం అయిపోయిన తర్వాత అడగతాడు, ఇది చెప్పేనే దీనికి ఏం అర్థం చేసుకున్నావు అని అడగతాడు. అదే అడగబోయేది చెప్తాను. ఇప్పుడు కర్మయోగం, జ్ఞానయోగం నా ప్రయత్నంలో చేస్తానని చెప్పిన దాంట్లో ఏది తప్పు ఉండదు. నా అహంకారం, మమకారం అట్లా వస్తుంది, అందువల్ల అది వదిలేసాను. భగవంతుడి దగ్గర వచ్చిన తర్వాత చరణాభిషేకం కదా, దాంట్లో ఏం స్వామి తప్పు ఉండదు, అది వద్దు ఆచార్య అభిమానం చెప్తున్నారే. అప్పుడు భగవంతుడు తప్పుని చెప్పను వద్దే, చెప్పను కాదు, అప్పుడు తప్పుని చెప్పేసి ఈ కాడికి రావాలా. ఇదన్నీ శ్రీవచనం కూడా చెప్తుంది. ఏం తప్పు ఉండాలి? అతను స్వాతంత్ర్యం తప్పు. అయితే ఆ స్వాతంత్ర్యం అయితే మనకి ఉద్యోగం లేదు. ఇట్లా చూస్తే స్వాతంత్ర్యం ఉండాలా, అట్లా చూస్తే స్వాతంత్ర్యం ఉంటే నాకు ఏదో ఎప్పుడు దొరకతాయని సందేహం వస్తుంది. అందువల్ల ఈ సందేహాలు అక్కర్లేదు చెప్తా ఆచార్య అభిమానం చెప్తారు. కానీ మనకి అయితే సరే అంటే మనకి దురభిమానం ఉండకూడదు. మన మీదనే ఒక అభిమానం పెట్టుకుంటాం కదా, నేను చూసుకుంటానని, అది దానికి పేరు దురభిమానం అని పేరు. నా పని నేను చేసుకుంటాను స్వామి, కొంతమంది చెప్తారు కదా నా పని నేనే చేసుకుంటానని. అదేంటి ఇంకోరు చేసేది, ఇంకోరేం చేసేది, నేనే చూసుకుంటాను అని చెప్తారు కదా. అదంతా ఆ దురభిమానం ఉంటేనే పుడుతుంటారు, ఆ దురభిమానం ఉంటేనే కట్టంటారు. సరే ఈ అభిమానం అంటే ఏంటిది? ఈశ్వర అభిమానం మనల్ని రక్షించడం వచ్చినప్పుడు ఆ రక్షణని అది ఏం చేస్తుంది? అడ్డం పెడుతుంది. మన దురభిమానం భగవంతుడు మనల్ని రక్షించడం వచ్చినప్పుడు అది అడ్డం పెడుతుంది. నన్ను నేనే చూసుకుంటానే, భగవంతుడా నువ్వు నన్ను రక్షించాల్సిన పని, నేను రక్షించుకుంటాను అని చెప్పంటారు కదా. అయితే ఇట్లాంటి భావం పోవాలా, ఈ థింకింగ్ పోవాలి కదా. ఇది పోతేదా అప్పుడుదా భగవంతుడు మనకి ఆయన అనుగ్రహం పరిపూర్ణత ఉంటాడు. ఆహా జీవాత్మకు ఆత్మనానం అప్రతితేషమం, ఇది కావాలా. జీవాత్మకుంటే జ్ఞానం ఏమి? ఆత్మజ్ఞానం ఉండాలా, అప్రతిషేధం. ఇదా శ్రీవచనం కూడా ప్రధానంగా చెప్పినాడు. అటైతే ఆయన మనల్ని రక్షించని వచ్చినప్పుడు మనం అడ్డంగా ఉండకూడదు. వస్తాడా స్వామి ఆ ప్రకారం నా దగ్గర చెప్పేసి రావటం రావని నేను అలో చేస్తాను, నేను పర్మిషన్ ఇచ్చేస్తాను, నీ రక్షించుకోవచ్చు, నీ సొమ్ముకు దాన్ని రక్షించని వస్తాడంటే ఎందుకు నా అర్థం? మనం ఏమనుకుంటాము? ఆయన నేరుగా వస్తాడు, మనకు ముందు నిలుస్తాడు, నువ్వు నేను రక్షించని వస్తాను, నువ్వు అలో చేస్తావా నేను అట్లా అడతాడు కాదు. కొంతమంది కాలక్షేపం పిలుస్తాడు, అదేంటండి నాకు ఈ పని ఉండదు చూసుకున్న తర్వాత వస్తాను, ఇదిగా రక్షించి వచ్చేదని వస్తాడని అర్థం. దాన్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం కదా. కొంతమంది కోయిలు పిలుస్తాడు, అదేమండి మళ్ళీ ఆ ఉత్సవం వచ్చే సంవత్సరం జరగదు కదా, తర్వాత చూసుకుంటాం. కొంతమంది యాత్ర పిలుస్తారు, అదేంటండి తర్వాత కూడా పోతాం, నాకు ఈ పని ఉండదు, ఇంటి పని చూసుకోవద్దా? అదిదా మన అడ్డం వచ్చేది. అడ్డం వచ్చేదంటే
నేరుగా ఆయన డైరెక్ట్ గా మన దగ్గర వచ్చి చెప్తానని అర్థం కాదు. శ్రీ వైష్ణవాల ద్వారా, ఒక స్వామి ద్వారా, ఒక ఆచార్యుడి ద్వారా, ఒక భాగవతుల ద్వారా మనకి అప్పుడప్పుడు మనకి ఈ మాట చెప్తానే ఉంటాడు. మనం దాన్ని ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేస్తాం కదా. సరే స్వామి అటైతే ఆత్మని అప్పుడు ఈయనకి భగవంతుడికి సొమ్ము నేను అని తెలిసి ఉంటే అతని స్వామి నేను దాసుడు. అప్పుడు ఈ సొమ్ముని రక్షించేది ఎవరికి? స్వామికే ఉండదు కదా. ఆ ప్రకారం వదలాలి కదా. అప్పుడు ఈశ్వర అభిమానం మనం లేకుండా చేసామంటే అప్పుడు మనకి మిగతా ఉండేది ఏంది? ఆచార్య అభిమానం తప్ప వేరే ఏం లేదు అని చెప్పారు. ఇదిదా శ్రీవచన భూషణలో ఉండే ఆశ్చర్యமான అర్థం. ఇప్పుడు వ్యాఖ్యానం అనిపిస్తాను. அதொருபடி செய்தார்களாக அர்த்தம் அருகே அரிதா இருக்கும். அதுவும் பெருவருத்தத்தோட கூட மேலொழி ஒரு படி சிறிது அறிந்தாராயினும் ஆழ்பொருள் எல்லாம் அறிவார் மிகவும் தேட்டமாக இருப்பது ஆழ்பொருள். ரத்னகாரமானது மலைகளும் மாமணியும் மலர்மேல் மங்கையும் சங்கமும் தங்குகின்ற அலைகளில் எண்ணும்படி ஆழ்கடலான தனக்குள்ளே மணிமுக்தாதிகளான சீரிய பதார்த்தங்களை கொண்டிருக்கும். அதுக்கு தேசிகரான முழுக்கு வரியிலே முழுகி எடுப்பார். மற்ற யாருக்கும் கரையருக்கும் செல்ல ஒண்ணாதா இருக்கும். அப்படியே ஸ்ரீவசன பூஷண வாரிராசி யானை இதுவும் மிக்க வேதியர் வேதத்தின் உட்பொருளான ஆச்சாரிய அபிமானம் உத்தாரம் என்கிற அதாவது அர்த்தத்தை உடைத்தா இருக்கும். இதுவும் அறிவித்தான் ஆட்பொருளை எண்ணும்படி தேசிகர் அறிவித்தாராய் அறியலாகாது. ఇంతవరకు మనం చూసేసాం. అందువల్ల చదువుతున్నాం. அறியலாகாது வாக்கிய சங்கதி இத்தியாதி சுதம்பின மகதாம்பிய சக்ஷாணி என்றே அருகையில் உள்ள அருமை இருப்பது அங்கும் செடுங்கடல் அமுதலில் பிறந்த அவளும் அவள் பிரயோஜனமாயிருக்கிறது இங்கும் புருஷகார வைபவம் தொடங்கி ஆச்சாரிய அபிமானம் ஈராக 6 பிரகடனத்தாலும் சொல்லுகிற அர்த்தத்தை எல்லாம் ஆழ்பொருள்களாய் இருந்ததேயாகும். சரம பிரகடனத்தில் சரமோபாயத்துக்கு சேஷமாயிரே இருப்பது ஆகையிலே திருமாமகள் தன் சீரருள் ஏற்றவன் என்று தொடங்கி மன்னிய என்பமும் ஆதியும் கொண்டு உருவெண்ணம் நிலை பெற்று மின்பொருட்கண்ணையும் எண்ணிலே பொருள் முடிவாக அமைச்சது. பெருவிலையிலான ஆவணத்துக்கு நாயக்கல் போலே ஐத்து శ్రీవచన భూషణத்துக்கு ఇప్రదేశం నాయకరత్నమై இருக்கும்படி ఇంతవరకు చూస్తాం. ఇప్పుడు ఈ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం సారార్థం ఏమంటే ఆచార్య అభిమానమే. అభిమానం కాదు. అభిమానం అంటే ఆచార్య అభిమానం ఉండొచ్చు, కానీ భగవంతుడి అభిమానం ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు, అదే దేవతల అభిమానం కూడా ఉండొచ్చు. అట్లా కాదు. భగవంతుడు అభిమానం అని లేదు, దేవతల అభిమానం అని లేదు, ఆచార్య అభిమానం ఒక్కటేదా శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం చెప్తే. అతడేమి ఇదా శాస్త్ర తాత్పర్యం. ఎన్ని శాస్త్రం తీసుకున్నా కూడా అన్ని శాస్త్రాలు కలిపి ఏం చెప్తుందంటే ఆచార్యుడు తప్ప వేరే ఏం గతి లేదు అని చెప్తుంది. అది ఆచార్యుడు. సరే, ఇప్పుడు ఈ ప్రకారం అభిమానం ఉంది కదా, దీంట్లో ఈ అర్థాన్ని పూర్తిగా తెలుసుకోగలదా? అర్థాన్ని పూర్తిగా తెలుసుకున్న ఎట్లా స్వామి? దీంట్లో నాన్ముగన్ తిరువందాదిని ఒక గ్రంథం తిరుమేశ్వర అనుగ్రహించారు. ఆయన 2 గ్రంథాలు అనుగ్రహించాడు. ఏర్పాలు నాన్ముగన్ తిరువందాదిని ఉన్నది. దాని తర్వాత ఇంకో గ్రంథం ఒకటి అనుగ్రహించారు. అది తిరుచంద విరుద్ధం. 2 గ్రంథాలు. దీని నాన్ముగన్ తిరువందాదిలో ఒక పాసురం కడాపాసురం ఒకటి. இனி அறிந்தேன் ஈசற்கும் நான்முகற்கும் தெய்வம், இனி அறிந்தேன் எம்பெருமான் உன்னை, இனி அறிந்தேன் காரணன் நீ கற்றவை நீ கற்பவை நீ నర్తిరిసై నారాయణని నంగరిందేన్ అని చెప్పి భగవంతుడే దేవుడు, శ్రీమన్నారాయణ దేవుడు. ఆ దేవుడు తెలుసుకున్నావా? సరే, అటితే అతనే కారణకర్త, అతనే తెలుసుకోవాల్సింది. అతన్ని గురించి మనం బాగా తెలుసుకోవాలా. అతనే ఈ లోకానికి కారణకర్త, అతనే జగత్ కారణ వస్తువు, అతనే కార్యంగాను ఉంటాడు అని చెప్పి అన్ని చెప్తాడు. అది కాకుండా దాంట్లో మొదటి భాషను నాన్ముగనై నారాయణన్ పడైத்தான், நான்முகனும் தான்முகனாய் சங்கரனைத்தான் படைத்தான், யான்முகமாய் அந்தாதி மேலிட்டு அறிவித்தேன் ఆళ్పొరుளை, அறிவித்தேன் ఆళ్పొరుளை ఇద్దాం. ఈ శబ్దం దా ముఖ్యం. అంటే ఆళ్పొరుಳು అంటే ఏంటంటే లోపల ఉండే అర్థం. ఆళ్పొరుள் సముద్రం లోపల. ఎంత లోతు స్వామి? లోతు పోతా ఉంటుందంటే లోతు పోతుంది కదా. అదే ప్రకారం ఈ శాస్త్రం ఉండే లోపల ఉండే అర్థమేమి, ఆ అర్థాన్ని నేను చెప్తానని తెలియజేయాలి చెప్తున్నాను కదా. అట్లాంటి ఆళ్పొరుள் ఎక్కడున్నది? ఎక్కడున్నది? ఈ శ్రీవచన భూషణం.
అందువల్ల ఏం స్వామి జగత్కారణం అంటే శివన్నారాయణ జగత్కారణభూతుడు అని చెప్తే వెంటనే అర్థమవుద్ది అంటే అర్థం కాదు. అయితే ఆచార్యులు అది ఇది ఎట్లా అవుతుంది, ఒక ఆచార్యుడు చెప్తేనే మనకు అర్థమవుద్ది. ఆచార్యుడు చెప్పకపోతే అర్థమవుద్ది అంటే అర్థం కాదు. భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఆయనే ప్రధానం, ఆయన జగత్కారణ వస్తువు, అన్నిటికీ ఆయనే అని చెప్తే ఎట్లా స్వామి? ఎవరెవరో చెప్తున్నారు స్వామి, ఈ పక్క ఎవరో ఉండాలంట, ఆ పక్క ఎవరో ఉండరు అని అనుకుంటాం కదా. ఇది మనం ఎలా తెలుసుకోవాలా? శాస్త్రం ద్వారా తెలుసుకోవాలా. శాస్త్రం ఆ చదివే యోగ్యత నాదే లేదే, అది తెలిసేంత మంది జ్ఞానం నాదే లేదే. శాస్త్రం తెలుసుకునే జ్ఞానం ఉంటే ఇంకోటి అడగాల్సింది, ఆ జ్ఞానం నాదే లేదు. జ్ఞానం ఉన్నా కూడా ఆ శాస్త్రంలో చెప్పిన లోపల ఉండే అర్థం నాకు తెలుసుకునే అర్హత ఉంటుందంటే ఉండదు. ఎంతదా అతను మగనీయుడుగా ఉంటే కూడా, పెద్ద పండితుగా ఉంటే కూడా, పుస్తకాలు చూసేది తెలుసుకున్నాను ఇదిదా ప్రధానం చెప్పాడంటే అబద్ధం అని అర్థం. ఆచార్యుడు చెప్పాడు, నా పెద్దవాళ్ళు చెప్పాడు, ఈ ప్రకారం చెప్పాడు, ఇప్పుడు తెలుసుకున్నా అంటే అది నిజం అర్థం. దీనిదా తల్లి గోదాదేవి చెప్తుంది, నేలయార్ శైవనగల్. ఎక్కడ తెలుసా? 26వ పాసురం. మాలే మణివన్న మార్గవి నీరాడువాన్ నేలయార్ శైవనగల్ అనే శబ్దం ఏం చెప్తుంది కదా, పెద్దవాళ్ళు చెప్పారు, అది నేను చేసుకున్నాను, నాకు శాస్త్రం అంతా తెలవదు. అంటే కృష్ణుడు అడుగుతున్నాడు, ఎవరిని చూసి? గోదాదేవిని చూసి అడుగుతున్నాడు, ఏంటి గోదా, నీ ఏదో నోములు చెప్తున్నావే, సంప్రదాయం ఇదంతా ఉన్నట్టు కనిపించలేదే, నువ్వేమో చెప్తున్నావే, ఏదో చేస్తున్నావే అంటే, ఏ శాస్త్రం చెప్పింది నువ్వు చేస్తున్నావు, ఆ శాస్త్రం నాకు చెప్పు. నాకు శాస్త్రం అంతా తెలవదు. అప్పుడు ఎలా చేస్తున్నావు? నా పెద్దవాళ్ళు నిర్ణయించారు, వాళ్ళు కనుక్కో, వాళ్ళు ఏం చేశారో అది నేను చేస్తున్నాను. అప్పుడు ఆ పెద్దవాళ్ళు ఎవరు? ఆచార్యుడు ప్రధానం కదా. అందువల్లదా ఆ ఆచార్యుడు చెప్తేదా మనకు తెలుస్తుంది కానీ లేకపోతే తెలవదు. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? తెలవనే తెలవదు. అందువల్లదా ఆచార్యుడు వాక్యం అనేది చిన్నది. దీంట్లో ఒక్కొక్క వాక్యాన్ని ఆచార్యుడు చెప్పింది అప్పుడు వస్తుంది కదా. దీంట్లో ఆచార్యుడు చెప్పకపోతే పెద్ద పెద్ద మగనీయులు కూడా తెలవదు. ఒక వాక్యాలు ఇంకొక వాక్యాలు, ఈ శబ్దాలు ఇక్కడ ఎందుకు వచ్చింది, ఈ శబ్దం ఇక్కడ ఎందుకు వచ్చింది, ఈ పంక్తి ఇక్కడ ఎందుకు వచ్చింది, ఆ పంక్తి ఆపకపోయింది ఎందుకోసం అట్టపోయింది, దీని తర్వాత ఈ సూత్రం ఎందుకోసం వచ్చింది, ఆ సూత్రంకి ముందు ఈ సూత్రం ఎందుకోసం వచ్చింది, ఇదన్నీ తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే మనకి ఎలా తెలుసుకోవాలి? ఆచార్యుడు చెప్తుంది, లేకపోతే తెలవదు. అప్పుడు ఏదే తెలవదు. ఏంటంటే ఎవరికైనా తెలుసు అంటే ఎవరికి తెలవదు. సూత్రం అంటే ఏంది? సూత్రం అంటే ఏంటి? శబ్దాలు తక్కువగా ఉంటుంది, అయితే అర్థం లోపల పోను ఎంత అర్థం అంత వస్తుంది, అంత అవుతుంది. దీని ఇదే సూత్రం. సూత్రం అంటే ఏంటంటే, సూత్రం అంటే మంగళసూత్రం కాదు. మంగళసూత్రం కూడా ఈ అర్థం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సూత్రం అనేది ఆచార్యాలు వచనాలు సూత్రం. ఆ సూత్రం అంటే ఆ సూత్రం చెప్పిన శబ్దం తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఒక లైన్ ఉంటుంది, దానికి వ్యాఖ్యానం అర్థం అంటే 20 పేజెస్ ఉంటుంది. సో ఒక్క లైనే కదా, దానికి 20 పేజెస్. అవును, అంత ఉంటుంది. అంత అర్థం లోపల అంత అర్థం ఉంటుంది. అయితే అది మనం తెలుసుకోవాలంటే ఆ సూత్రం చదివానండి, అర్థం తెలుసుకున్నాను, చేస్తే ఆనందం. అప్పుడు ఏం చేయాలా? ఆచార్యుడి దగ్గర కూర్చోవాలా, ఆయన తిరువడి కొట్టుకోవాలా, ఆయన ద్వారా అన్ని అర్థం తెలుసుకోవాలి. అప్పుడుదా మనకి అర్థం అవుద్ది. లేదంటే మనకి ఏదైనా అర్థం అవుతుంటే ఏం అర్థం కాదు. అందువల్లదా ఆ అర్థం మనం తెలుసుకునేది దుర్లభం చెప్పేది ఇదా రీజన్. 6 వచనభూషణத்தின் ஆழ்பொருளெல்லாம் அறிவார் 6 சொன்னேரில் అన్నిటిపారు. ఇదా ఈ శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం చెప్పేది. అయితే ఈ శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం సముద్రానికిను అదే ముగ్గురం శ్రీవచన భూషణం సాగరమైందనుకో, రెండుకి మనం ఎట్లట్ట ఒకటికి సామ్యం చూసేసాం కదా, చూసేసాము. అయితే ఈ శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం ఉంటుంది, పెద్ద సముద్రం. ఆ సముద్రాన్ని మన ఈత కొట్టి ఆ పక్క పోనవద్దంటే పోను కాదు. ఏ ప్రకారం? செழுங்கடல் அமுதில் பிறந்த அவலம் நின்னாக திருப்பதமறிந்தும்
ஆகிலும் ஆசை விடாளான்னு ఒక பாசுரம். இது பெரிய திருமொழி பாசுரம். திருமங்கை ஆழ்வார் తిరువిడవెందైన ఒక దివ్య దేశం, నిత్య కళ్యాణ పెరుమాళ్ళని పేరు. మన తమిళనాడులో మహాబలిపురం ఉంటారు కదా, ఆ మహాబలిపురం పోయే రూట్లో ఇది ఉండదు. తిరువిడయందైన పేరు. ఎవరికైనా పెళ్లి అవ్వలేదంటే ఆ పెరుమాళ్ళని సేవించారంటే ఆ పెరుమాళ్ళు మాల ఇస్తారు. ఆ మాల వేసుకొని ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణం చేస్తే వాళ్ళకి కొన్ని రోజులు పెళ్లి అయిపోద్దని ఐతిహ్యం ఆ సన్నిధిలో ఉండదు. చాలా మందిలో జనాలు వస్తారు, అక్కడ వచ్చి పెళ్లి జరగద్దు అందరికి. మళ్ళీ పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి పెరుమాళ్ చేయించండి. ఆ పెరుమాళికి పేరు నిత్య కళ్యాణ పెరుమాళ్ళని పేరు. ఆ పెరుమాళికి పేరు నిత్య కళ్యాణ పెరుమాళ్ళని పేరు, తిరువిడవందై అని పేరు. అప్పుడు ఆ పెరుమాళ్ దగ్గర పరాంకుశ నాయకి అని పేరు. పరకాల నాయకి, పరాంకుశ నాయకి. పరాంకుశ నాయకి అంటే నమ్మాళ్వారు, పరకాల నాయకి అంటే తిరుమంగి ఆళ్వారు. ఆ తిరుమంగి ఆళ్వారు తల్లి అడుగుతుంది, ఏమి నువ్వు తిరువిడంద నిత్య కళ్యాణ పెరుమాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటాడా? అతనికి పెళ్లి అయిపోయింది అంటారు. పెళ్లి అయిపోయింది అంటారు. నువ్వు ఎందుకోసం ఆయన పెళ్లి చేసుకోవాలంటావు? పెళ్లి అయిపోయిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? ఆయన పోయి పెళ్లి చేసుకుంటారు. నేను పోయి చూసేస్తాను అని చెప్పి కూతురు పోద్ది. కూతురు అంటే ఎవడు? పరకాల నాయకి. తల్లి దగ్గర చెప్పేసి కూతురు పోద్ది. వచ్చి చూసింది. చూసిన తర్వాత మళ్ళా తల్లి దగ్గర వచ్చింది. చూసేసావా? పెళ్లి అయిపోయింది కదా. అవును. అంత నువ్వు వదిలిస్తావు కదా, ఇంకా వేరేదైనా నా పిల్లోని చూసేదా? ఇప్పుడుదా నాకు ఏమైందంటే నాకు స్థిరమైన ఒక స్వభావం వచ్చింది, బుద్ధి వచ్చింది అండి. తప్పకుండా నా పెళ్లి జరగద్ది ఆయనతో కూడా అంటుంది. ఏంటి అతని పెళ్లి అయిపోయిందని నేను చెప్తున్నాను, అట్లా ఉన్నప్పుడు ఆయనతో తప్పకుండా పెళ్లి జరగద్ది నువ్వేమో స్థిరంగా చెప్తావంటే ఇప్పుడు నాకు నమ్మకం వచ్చేసింది. పక్కన పిరాటి ఉండాలి కదా, ఆ పిరాటి నన్ను కల్పిస్తుంది అని నమ్ముతూ అట్లాంటి దివిదేశం. ఆ దివిదేశం ఎట్లా? ఆ పిరాటి ఎక్కడ అవతారం చేసింది? తిరుప్పార్కడల్. ఆ పిరాటి అవతారం చేసిన స్థలం ఏది? పెரிய పిరాటి అవతారం ఏది? తిరుప్పార్కడల్ కదా, క్షీరసముద్ర సాగరం. దాంట్లో అవతారం చేసింది కదా. అదే ప్రకారం శ్రీవచన భూషణం అనేది ఒక సముద్రమే. అక్కడ ఎట్లా ఇది పిరాటి ఎట్లా సముద్రం నుంచి అవతారం చేసిందో అదే ప్రకారం శ్రీవచన భూషణం ఒక సముద్రం. అయితే ఈ శ్రీవచన భూషణం అనేది ఏమి ప్రకరణాలు? 6 ప్రకరణంగా ఉండదు. ఇంకా జాగ్రత్తగా వినాలి. 6 ప్రకరణ అది ఏం కాలక్షేపం ఉంటేనే కొంచెం శ్రమం కదా ఉంటుంది. కథాభాగం అనేది ఎక్కువ ఉండదు నా దగ్గర. అయితే తత్వార్థం ఉండదు. తత్వార్థం నేనే చెప్పాను. మా పెద్దవాళ్ళు ఏం చెప్పించారో దాన్ని అట్టనే కాపీ చెప్పి చెప్తాను, అంతేగాని నాకేం తెలవదు. వాళ్ళు చెప్పారు, చెప్పిందని తీసుకున్నాను, అది మళ్ళీ మీకు చెప్తున్నాను, అంతేగాని అది వేరేం లేదు. ఎందుకోసం చెప్తున్నానంటే కొంచెం మన ఇక్కడే మన భావం కానీ, మన బుద్ధి కానీ, మన స్వభావం కానీ ఈ కాలక్షేపంలోనే ఉండాలి, వేరే ఏం థింక్ చేయకూడదు. అప్పుడు అది అర్థమవుతుంది. ఇప్పుడు దీంట్లో శ్రీవచన భూషణం అనేది 463 సూత్రాలని చెప్పాను. 466 సూత్రాలు ఒక రకం ఉంటుంది, 463 సూత్రాలు ఒక రకం ఉంటుంది. దీన్ని 6 ప్రకరణాలు 9 ప్రకరణాలు అని 2 విధంగా దీన్ని నిర్వాహం చేస్తున్నారు. అది దాన్ని ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నది. 2 ప్రకరణంగా దీన్ని నిర్వాహం చేస్తున్నారు. దాంట్లో మొదల ప్రకరణం 6 ప్రకరణం అంటే ఏం తెలుసా? దీన్ని మొదట 6 ప్రకరణాలకు ఉండే ఆ వాక్యాలు ఆ సంస్కృత భాష నుండో ఆ ప్రకరణం పేరు చెప్పేస్తాను. పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం తదధికారి కృత్యవస్య సద్గురూప సేవనం హరితయాం ఐదికిం గురో ఉపాయతాంచ యః వచనభూషణ అవతత్ జగద్గురుం తమాశ్రయించింది 6 ప్రకరణాలు. దాని తర్వాత మళ్ళా 9 ప్రకరణాలుగా ఒక పద్ధతి ఉండదు. 2 పద్ధతి చేసుకుంటారు, 2 నిర్వాహం పేరు, 2 నిర్వాహాలు పెట్టుకున్నారు. దీంట్లో 6 ప్రకరణంలో 6 ప్రకరణ ఏమేమి చెప్తాను. పురుషకార వైభవం అటైతే పిరాటి వైభవం. పిరాటి అంటే పురుషకారం అంటే రికమెండేషన్. వాళ్ళని తీసుకుపోయి భగవంతుడు తిరిగి పట్టుకో అని చెప్పి వాళ్ళని రికమెండేషన్ చేస్తుంది కదా. అతను చూడండి, నువ్వు పెరుమాళ్ దగ్గర పోయి అడుగుతుంది, ఇతను తీసుకోండి, అతను ఎంత పాపం చేసుకున్నాడు అతను తీసుకొచ్చాడే అని ఎవరు చెప్తాడు? పెరుమాళ్ చెప్తాడు. ఇతను తల్లి అయింది, తల్లికి ఇప్పుడు వాత్సల్యం జాస్తి ఎప్పుడైనా కానీ. అయితే కొన్నింట్లో కొంచెం మార్పు కూడా ఉండొచ్చు. ఆ తల్లి అని చెప్పేది, నీకు మంచోడు కావాలంటే ఒకరికొక దొరకడు. లోపల తప్పు చేయని ఎవరు? ఎవరైనా తప్పు చేసి ఉంటారు కదా,
క్షమించాల్సింది కదా అని చెప్పి మాట్లాడి మనల్ని ఆయన దగ్గర తీసుకుపోయి చేస్తుంది కదా, అదిగా పిరాటి చేస్తుంది. దాన్ని కదా భగవంతుడి దగ్గర పోకముందు మొదట పిరాటి తిరువుని పట్టుకోవాలి. అటైతే తిరుమలకు పోకముందు కింద తిరుచానకు పోవాలి పుస్తకం. అక్కడ చేయించేసి అక్కడ ఆ తాయాన్ని చేయించిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరు టెలిఫోన్ పెట్టుకుంటారు, ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇదిగో అతను వచ్చాడు, అతను వస్తాడు, సరిగా సేవ చూపి అతను బాగా నీ దివ్య దర్శనం నీకు చెల్లించినట్టు చెయ్యి అని చెప్పి ఇక్కడ తాయారు చెప్పేసి అట్లే చేస్తాం అని చెప్పేస్తారు. అప్పుడు ఆ ప్రకరణం అనేది పురుషకార వైభవ ప్రకరణం, అది మొదటిది పురుషకార వైభవం. తర్వాత సాధనస్య గౌరవం. సాధనస్య గౌరవం అంటే ఏంది? సరే ఇప్పుడు అది నేను చేస్తాను. ఆ పురుషకార వైభవం చెప్తుంది కదా, ఆ పురుషకార వైభవంలో ఎట్లా చెప్తున్నట్టే ఇది కాస శ్రేష్టమాన శ్రీరామాయణం ఇదా చెప్తుంది. శరీరందవల్ ఎట్టం చొల్లపట్టదని ఒక సూత్రం. అట్టయితే నేను ఒక మాట చెప్పాను, ఇతిహాసాలు రామాయణం మహాభారతం, దాంట్లో చాలా గొప్పదైనది శ్రీరామాయణం. ఆ శ్రీరామాయణం ఎవరిని గురించి చెప్తుందంటే విరాట్ గురించి చెప్తుంది. సారీ, పేరు రామాయణం, రాముడి కథనే కదా, రాముడి కథ ప్రధానం అంటే లేదు. శరీరందవల్ ఎట్టం, శరీరం అంటే ఈ కంచి అక్కడ పోయి లంకకి పోయి అశోకవనంలో 10 నెలలు పూర్తిగా శిరచ్ఛేదంగా ఉన్న జైల్లో ఉండింది కదా. ఆ రావణాసుడు ఏదో చేశాడు కదా, ఎంత హింసించాడు. ఆ పిరాటి వైభవం చెప్పని వచ్చిందా శ్రీరామాయణం అని చెప్పింది. అది మొదటిది. అప్పుడు తాయారు వైభవం చెప్పింది, అదే పురుషకార వైభవం. అప్పుడు ఆ శ్రీవచన భూషణం పురుషకార వైభవం మొదట చెప్పిందా, అదే ప్రకారం తిరుప్పార్కడలో మొదట అవతారం చేసింది పిరాటి కదా. అప్పుడు దీనికి దానికి సంబంధం చూడండి. అది సముద్రం, ఇది శ్రీవచనమూర్తి సముద్రం. ఈ సముద్రం నుంచి శ్రీవచనమూర్తి వచ్చింది, ఆ సముద్రం నుంచి పిరాటి వచ్చింది. ఇది ఈ పురుషకార వైభవం అనేది 22 సూత్రాలు. మొదటి సూత్రం ప్రారంభించి 22 సూత్రాలు ఈ పురుషకార వైభవం. అయితే పురుషకార వైభవం ప్రారంభించి ఇప్పుడు చెప్పేస్తాను, చెప్పిన తర్వాత మళ్ళీ దానికి వస్తాను. సాధనస్య గౌరవం, భగవంతుడు తిరువడి ఉపాయం, మిగతా ఉపాయం కాదు అని చెప్పేది అది రెండో ప్రకరణం. తర్వాత భగవంతుడి తిరువడి పట్టుకున్నాను కదా, పట్టుకున్నా అంటే శరణాగతిని అర్థం. ప్రపన్నుడు, ఆ ప్రపన్నుడు ఎలా ఉండాలా, ఎట్లా నిత్యం ఉండాలా, ఏ ప్రకారం ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఏ ప్రకారం ఉండాలా, ఎట్లా ఉండాలా అది తెలిపించేది ఏది? అధికారి కృత్యం. ఇది మూడో ప్రకరణం. పురుషకార వైభవం మొదట ప్రకరణం, సాధనస్య గౌరవం రెండో ప్రకరణం. అప్పుడే భగవంతుడి తిరువిడి తప్ప మిగతా ఉపాయం లేదు అని చెప్పేది రెండో ప్రకరణం. మూడో ప్రకరణం అట్లా భగవంతుడి తిరువిడి తప్ప వేరే ఉపాయం లేదు, శరణాగతి నిష్ఠుడు ఉంటాడు కదా ఆ ప్రపన్నుడు ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా అని చెప్పేది మూడో ప్రకరణం, అధికారి కృత్యం. అదా ఈ పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం తదధికారి కృత్యమస్య. సరే స్వామి, అధికారి ఈ ప్రకారం ఉంటాడు. అధికారి అంటే ప్రపన్నుడు, మనంతా వెరయోరో కాదు. అధికారి అంటే ఇటు పైన చూడబాకండి, పైనుంచి వస్తాడో ఏమో. మనమే ఎవరు సమాసనం చేసుకున్నారు, ఎవరు ఆచార సంబంధం పెట్టి వాళ్ళందరూ అధికారులు. ఏం అధికారులు? ప్రపన్నుడు అనే ఒక అధికారులు. అప్పుడు వాళ్ళు ఎలా ఉండాలా స్వామి అది చెప్పండి, అదే శ్రీవచనం చెప్తుంది. అందుకే ఈ ప్రకారం ఉండటం అనేది దుర్లభం చెప్పేది ఇక అది చెప్తుంది. దాని తర్వాత సరే స్వామి ఆచార్యుడా, నాలుగో ప్రకటన, ఆచార్యుడు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉండాలి, చాలా ముఖ్యం అది. ఆచార్యుడు ఎలా ఉండాలా, శిష్యుడు ఎలా ఉండాలా. ఆచార్యుడు అంటే అన్ని ఆ ప్రకారంతో ఉండకూడదు. ఆచార్యుడు ఒక లక్షణం ఉండాలి, ఆ ప్రకారం ఆచారం ఉండాలి. శిష్యుడికి ఒక లక్షణం ఉండాలి, ఆ ప్రకారం శిష్యుడు ఉండాలి. అది ఎక్కడిది? అది నాలుగో ప్రకరణం. పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం తదధికారి కృత్యం అనేది మూడో ప్రకరణం. అధికారి కృత్యం మధ్య సద్గురూప సేవనం. సద్గురూప సేవనం అంటే సద్గురు అంటే ఆచార్యుడు. ఆచార్యుడికి వందనం, ఆయన సేవ కావాలి కదా, ఆయనకి కైంకర్యం చేయాలి కదా, ఆయనకి ఎలా కైంకర్యం చేయాలా, ఆచార్యుడు ఎలా ఉండాలా, శిష్యుడు ఎలా ఉండాలా, ఇదంతా చెప్పేది నాలుగో ప్రకరణం. తర్వాత ఐదో ప్రకరణం అనేది సరే స్వామి అంతా ఉండి తెలుసుకున్నాను, సరే నేను మోక్షానికి పోవాలనే ఎలా పోతాను? నేను చరణానికి చేసిన దానివల్ల పోతున్నానా, నేను వేరేదో చేసిన దానివల్ల పోతున్నా అంటే ఏమీ లేదు.
భగవంతుడు అనుగ్రహం వల్ల పోతున్నావు. నిర్హేతుక కటాక్షం, నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. నువ్వు ఒక అక్సెప్టెన్స్ ఇచ్చేవు. ఏంది? నువ్వు నన్ను మోక్షానికి తీసుకుపోయి వచ్చినప్పుడు నేను ఏం నీకు అడ్డంగా ఉండను, అడ్డా శరణాగతి, అది నువ్వు చేసేసావు కదా. దాని తర్వాత భగవంతుడు అనుగ్రహం వల్ల నిర్హేతుక కటాక్షం, నేను చేసాను అందువల్ల అతను ఇచ్చాడు కాదు, ఆయన ఏదో కటాక్షిస్తాడు. ఆ కటాక్షం వల్ల మనకి మోక్షం అనేది 5వ ప్రకరణం. హరిదయాం 5 కీం, 5వ ప్రకరణం చెప్తుంది. దాని తర్వాత 6వ ప్రకరణం ఆచార్య అభిమానం ఉత్తరం. గురోర్ ఉపాయతాంచ యహ. ఆచార్య ఇదంతా ఉంది స్వామి, ఏదైనా ఉంది. అయితే ఎక్కడ నేను కొడుకుతుంటే ఆచార్యుడి తిరుడి తప్ప మరి గతి లేదు, అదే మనకు ఉపాయం. ఇది కదా 6 ప్రకరణాలు. అయితే 9 ప్రకరణాల లెక్క కూడా ఉండదు, ఇది 6 ప్రకరణాల లెక్క. అప్పుడు పురుషకాల వైభవం అనేది మొదలైంది. మొదటి శ్లోకం నుంచి సూత్రం నుంచి 22 సూత్రాల దాకా పురుషకాల వైభవం. కడాన గురు ఉపాయతాంత యక అని చెప్పి ఆచార్య అభిమానం ఉత్తారం ఉంటే ఆచార్యుడి తిరుడి మనకి ప్రాప్య ప్రాపకం. అట్టయితే మన ఆచార్యుని పట్టుకోవాలంటే ఆయన తిరుగుడిదా, కైంకర్యం ఆయనకే ఆధ్యాత్మికంగా అట్లాంటిది. అట్టయితే ఈ మోక్షలాభం ఎందువల్ల వస్తుంది అంటే ఆచార్య వల్ల వస్తుంది కదా. అందువల్ల సరే స్వామి, కడానదన ఆచార్య అభిమానం చెప్తుందంటే ఆచార్య అభిమానం అనేది అంగం, అంగం కాదు అంగి. అంగి అంగి అంటే ఏంటి? ఒక విషయం చెప్తాను. పెరుమాళ్ తిరువారాధన చేయాలా, తలిగ చేయాలా? తలిగ చేసిన తర్వాత తిరువారాధన సరి. ఇప్పుడు తిరువారాధన చేసేది అనేది ప్రధానం. అప్పుడు ఆ తిరువారాధన చేసేది ముందు ఏం చేస్తాము? తెల్లారితో వేస్తాము, మనం చేసే పనులన్నీ చేసుకుంటాము, స్నానం చేస్తాము, అనుష్ఠానం చేసుకుంటాము, తిరుమల కాపు వెం చేసుకుంటాము, ఆచార్య తని చెప్పుకుంటాము, దాని తర్వాత కలిగి చేస్తాము, దాని తర్వాత ఎక్కడికి వస్తాము? పెరుమాళ్ తిరువారాధనకి వస్తాం. ఆ పెరుమాళ్ తిరువారం వచ్చేదాని కోసం మిగతా పనులన్నీ చేస్తాం కదా. లేచినప్పటి నుంచి స్నానము, అనుష్ఠానాలు, తిరుమల కాపు, తల్లికి ఇదంతా చేస్తాం కదా. అదే ప్రకారం ఆచార్య అభిమానం ప్రధానం. దానికి ముందు విరాటి వైభవము, దాని తర్వాత భగవంతుడు వైభవము, దాని తర్వాత ఈ ప్రపన్నుడు ఎలా ఉండాలని చెప్పిందో, ఆచార్యునిట్ట ఏందో, అది ప్రకారం భగవంతుడు అనుగ్రహం నెరిగేతుకొని చెప్పేది అన్ని దేనికోసం? ఆచార్య అభిమానం కోసం అని చెప్పారు. ఇదితా ప్రధానం. అప్పుడంటే ఆచార్య అభిమానం అంగి, మిగతా అంగాలు. అంగాలు అంగి అంటే ఏంటంటే అంగి ప్రధానం. అంగి, ఆ అంగి కోసం మిగతా పనింత చేస్తాం కదా, అంగంని పేరు. అప్పుడు ఇక్కడ అంగి ఏది? అంగి అనేది ఆచార్య అభిమానం అంగి. ఆచార్య అభిమానం కోసం విరాటి పట్టుకునేది, పెరుమాళ్ తిరువడి పట్టుకునేది, పైకి నేను ఎలా ఉండేది చెప్పేది, దాని తర్వాత ఆచార్యుడు ఎలా, శిష్యుడు ఎలా ఉండేది చెప్పేది, దాని తర్వాత భగవంతుడి కటాక్షం వెనుగేసుకుని చెప్పేది. ఇదంతా ఆచార అభిమానం కోసం అని చెప్పేసి ఇది 6 ప్రకటనలో చెప్పింది. సరే స్వామి, అప్పుడు కడైసి లాస్ట్ లో చెప్పారు కదా ఆచార అభిమానం, అది చెప్పేదని కోసందా మిగతా 5 ప్రకరణాలు ఉన్నది కదా, అదంటూ వచ్చింది. ఎలాగా? భగవంతుడు తిరువారాయణ చేసేందుకు వస్తుందా స్నానం, భగవంతుడు తిరువారాయణ చేసేందుకు వస్తుందా తిరుమల కాపు, భగవంతుడు తిరువారాయణ చేసేందుకు తల్లిగా, భగవంతుడు తిరువారాయణ చేసుకుంటుందా అనుష్ఠానం. అదే ప్రకారం ఇక్కడ ఆచార్య అభిమానం కోస్తుందా పురుషకారం, ఆచార్య అభిమానం కోస్తుందా భగవంతుడు ఉపాయం. ఆ ప్రకారం ఎంత ఏం చేస్తుంది? ఆచార్య అభిమానం ఉండేదానికి బలం ఇస్తుంది. ఆ బలం ఇస్తుంది ఇదా. ఇదిదా శ్రీవచన మోషులు ఉండే 6 ప్రకరణాలు. ఇది ఒక రంగు. రెండోది 9 ప్రకరణాలు ఒకటి ఉండదు. 9 ప్రకరణాలు ఒకటి ఉండదు. 9 ప్రకరణాలు అంటే ఏంటంటే, అయితే ఈ కాలక్షేమని మీరు అడిగినప్పుడు చెప్తున్నా, మీరు ఉంటున్నారు. ఇది ఒక్కసారి మీ అర్థం కాదు. నేను ఇంతటికి నిదానంగా చెప్తున్నాను. ఎంత నిదానంగా చెప్పినా కూడా అలా మళ్ళీ ఒక 2 సార్లు 3 సార్లు వింటేనే అర్థము. అటైతే నేను సరిగా చెప్పలేదని అర్థం కాదు. అది ఎంత చెప్పినా కూడా చాలా దుర్లభమైన విషయం ఇది. అందువల్ల తర్వాత మళ్ళీ అయితే మళ్ళా వినాలంటే దీని మీద ప్రేమ ఉండాలి. వినాలా. తర్వాత మనం వచ్చి దాని అనుష్ఠానం తీసుకొచ్చేది తర్వాత, తీసుకొస్తున్నామా తీసుకురాలేదో అది తర్వాత తెలుసుకోవాలని మొదలు అభిప్రాయం ఉండాలి.
అది ఉంటేదా తెలుసుకునే విషయమే. ఇప్పుడు అది ఏం చెప్తున్నాను, అది ఎంత అనుష్ఠానం ఉండాలని అర్థం అంటే లేనే లేదు, లేదే లేదు. అప్పుడు మీరు కావాల్సి చెప్తున్నారు స్వామి, ఏ అభిప్రాయం నాకు రావాలి తెలుసా? ఓ మనమే చెప్తున్నామే, మనమే అనుష్ఠానం లేదే, అనుష్ఠానం తెచ్చుకోవాలని అభిప్రాయం నాకు వస్తుంది. అప్పుడు కాలుష్యం మనం వింటున్నామే, మనకు ఆ అభిప్రాయం రావాలని కావాలి. అందుకే చెప్తాను. ఇప్పుడు 9 ప్రకరణాలు, 9 ప్రకరణలు ఏంటంటే 6 ప్రకరణలో ఒక అర్థం నిర్ణయించారు. 9 ప్రకరణలు అదే అర్థమే, మార్పు కాదు. 9 ప్రకరణలు అదే అర్థమే కానీ ఇది మార్పు కాదు. అయితే ఈ ప్రకరణాలు 6 ప్రకరణాలకి శ్లోకాలు ఉన్నది, 9 ప్రకరణాలకి శ్లోకాలు ఉన్నది. ఈ శ్లోకాలు అనేది ద్రావిడ భాషలో ఉన్నది, సంస్కృత భాషలో ఉన్నది, రెండు ఉన్నది. దీన్ని ద్రావిడ భాష ఉండేది 6 ప్రకరణాలు ఒకటి, 9 భాషలో ఉండేది 6 ప్రకరణాలు ఒకటి, 9 ప్రకరణాలు ఉండేది ఇంత ఉండేది కదా. సరే స్వామి, అయితే 9, 6 రెండు ఒకే విషయమే. ఓ 9లో వేరే విషయం చెప్తుంది, 6లో వేరే విషయం చెప్తుంది, అట్లా కాదు. 9లో ఏం చెప్తుంది అదా 6, 6లో ఏం చెప్తుంది అదా 9. అట్లయితే ఏమి 9 ప్రకరణాన్ని మధ్యలో 3 ప్రకరణాలు ఎడదీస్తాయి, అప్పుడు 9 అయిపోతుంది. 6 ప్రకరణాన్ని మధ్యలో 3 సెపరేట్ చేస్తారు, ఎక్కువ ఉండేది కొంచెం తగ్గిస్తారు, తగ్గించిన తర్వాత అది ఇంకా పైకి పైకి వచ్చేసేది కదా, అది 9 ప్రకరణాలుగా అయిపోయింది అని అర్థం. సరే, దీంట్లో అన్ని రెండు కలిపితే ఇప్పుడు ఈ 9 ప్రకరణాలకు ఉండే ఒక వాక్యమేమి, అదే ప్రకారం 6 ప్రకరణాలకు ఉండే ఒక వాక్యమేమి చెప్తాను. అయితే తర్వాత చదువుతాను, రేపటికి చదువుతాను, అయినా కూడా దాని అర్థం ఏమిటి ముందు చెప్పేస్తాను. ఇప్పుడు ఇంట్లో ఆశ్చర్యంగా చెప్తాను. మన్ను పుగళ్ ముడుంబై ఇరైవన్ ఎన్ కోన్, మన్ను పొడై ముడుంబై ఇరైవన్ ఎన్ కోన్ అంటారు. మన్ను పొడై ముడుంబై అనేది త్రిలోకాచారు ఆయన ఉండే ఊరుకు పేరు ముడుంబైని పేరు, ఆయన ఉండే దేశానికి. ఆయన వంశమే ముడుంబై వంశాన్ని పేరు, మన ఇంటి పేరునే పెట్టుకుంటాం కదా. ఆ ప్రకారం వాళ్ళకి వంశం ఉండదు, వంశానికి పేరు ఉండదు. ఆ వంశానికి పేరు ముడుంబై వంశాన్ని పేరు. ఆ ముడుంబై వంశం, ఆ వంశంలో ఆయన అవతారం చేశాడు కదా, అట్లాంటి అవతారం చేసిన ఆయన తిరువడి పట్టుకుంటే మనకి తప్పకుండా మోక్షానందం దొరుకుతుందని ఈ శాస్త్రం చెప్తుంది. ఆయన తిరువడి పట్టుకుంటే చాలు. ఎందుకంటే ఏం లేదు, ఒక చెట్టు మోక్షానికి పోయింది తెలుసా మీకు? చెట్టు మోక్షానికి పోయింది. ఎలా స్వామి మోక్షానికి పోయింది? నంబిలా చేశాడు, చెట్టుని తాకాడు, ఈ చెట్టుకు అనుగ్రహం చేశాడు. శివుడు మీరు పోతారు కదా, తప్పకుండా పోతారు. ఎలా స్వామి చెప్తారంటే, ఎట్లా స్వామి పోతారని మీకు చెప్తారంటే, మీరు తెలుసుకున్న దాని వల్ల, మీరు ఇదో అనుష్ఠానం చేసిన దానివల్ల పోతున్నారని ఏం చెప్పాల. ఎప్పుడు రామానుజులు వారి తిరువడి సంబంధం పెట్టుకున్నామో ఆ సంబంధానికి ఆ వైభవం ఉండదు. ఆ వైభవం తీసుకపోతే కానీ అటైతే నేను కాలక్షేపం విన్నాను, ఏదో నేను చేశాను, ఏదో కైంకర్యం చేసిన అంతే అంత, అప్పుడు అంతా చేయాల్సిన పడింది, చెయ్యాలి. అది చేస్తే భగవంతుడి కారణం ఉంది. ఇప్పుడు అందువల్ల ఆయన తిరువడి బలం వల్ల పోతుంది అని చెప్తుంది. ఇప్పుడు 9 ప్రకరణాల్లో ఏం చెప్తుంది అని మొదట చెప్పేస్తాం. త్రిలోక తిరువడి పెట్టుకుని ఈ లోకంలో ఆనందంగా ఉండొచ్చు, ఆ లోకంలో ఆనందంగా ఉండదు. దీంట్లో 9 ప్రకరణంలో మొదట ప్రకరణం తిరుమామగల్ క్షీరరుల్ ఏట్రం. ఇప్పుడు 6 ప్రకరణలు ఏందనేది అట్నే ఒక అవుట్లైన్ గా చెప్పాను. 6 ప్రకరణలో ఏందనేది అవుట్లైన్ గా చెప్పాను. అదే ప్రకారం 9 ప్రకరణలో మొదట్లో ఏంటంటే తిరుమామగల్ క్షీరరుల్ ఏట్రం, తిరుమామరగుల్ తన్ తిరు క్షీరరుల్ ఏట్రం. అట్లయితే ఎవరు పిరాటి వైభవం. ఆ పిరాటి వైభవం అనేది మొదట సూత్రం నుంచి 22వ సూత్రం దాకా. సూత్రం అంటే ఏమని చూసేసాము? సూత్రం అంటే శబ్దాలు తక్కువగా ఉంటుంది, అర్థం లోపల ఎంత ఉంటుంది అంత ఉంటుంది. అప్పుడు అది సూత్రం వేరు. అప్పుడు మొదట సూత్రం నుంచి 22 సూత్రం దాకా ఏంది? మొదట ప్రకరణం. 9 ప్రకరణాల లెక్కలు ఇప్పుడు మనం చూస్తున్నాము. 6 ప్రకరణాల లెక్కలు మనం చూసేసాము. అయితే దాంట్లో సూత్రాల లెక్కలంతా చూడాల. 6 ప్రకరణం ఏం చెప్తుందని చూసాము. ఇది 9 ప్రకరణాల సూత్రాల లెక్కలు చూసుకొని దాని తర్వాత 6 ప్రకరణాల సూత్రాల లెక్కలు చూసుకుంటే అప్పుడు ఈ 9 ప్రకరణాల లెక్కకి 6 ప్రకరణాల లెక్కకి ఏం తేడాని చూసుకుంటే అప్పుడు మనకి అది అర్థమవుతుంది. ఇప్పుడు మొదలు 9 ప్రకరణాలు చెప్తాను.
ఆ 9 ప్రకరణంలో మొదటి సూత్రం నుంచి 22 సూత్రం దాకా పురుషకార వైభవం. దాని తర్వాత ఉపాయ వైభవం చెప్తుంది. ఉపాయ వైభవం అంటే సింపుల్ గా చెప్తుంది. భగవంతుడితో ఉపాయం. ఉపాయం అంటే ఏం తెలుసా? దారి. శ్రీరంగం పోవాలా, దానికి దారి ఏదండి, ఇటు వచ్చి అటు పోవాలా అని చెప్తాం కదా. ఆ ఉపాయం అంటే దారి. అదే ప్రకారం భగవంతుడు తిరువిడి పట్టుకోవాలా, ఆ తిరువిడి పట్టుకునేది దారి ఏది? ఆయన తిరువిడియే, మిగతా ఏది కాదు. అర్థ ఉపాయం పేరు. ఆ ఉపాయ వైభవం సింపుల్ గా చెప్పేసి విరాట్ పురుషకార వైభవం చెప్తుంది. ఇది మొదటి సూత్రం నుంచి 22 సూత్రం దాకా. ఇది మొదటిది, మొదట ప్రకరణం. 9 ప్రకరణంలో మొదట ప్రకరణం. రెండో ప్రకరణం తిరువడిగిలే ఉపాయం. ఇది రెండోది. మొదట ప్రకరణం పురుషకారం, విరాట్ వైభవం. రెండో ప్రకరణం పెరుమాళ్ తిరువడి ఉపాయం. పెరుమాళ్ తిరువడి ఉపాయం అంటే ఏం సమయం? ఆయన తిరువడికి తప్ప వారి గతి లేదండి, ఆయన తిరువడిదే ప్రధానం అని చెప్తాం కదా. అది రెండో ప్రకరణం. ఆ రెండో ప్రకరణం ఎన్ని సూత్రాల నుంచి? 23వ సూత్రం నుంచి 114 సూత్రం. అంటే 114 114 సూత్రం దాకా రెండో ప్రకరణం. 9 ప్రకరణంలో లెక్క మనం చూస్తున్నాము. రెండో ప్రకరణం ఇది. 23వ సూత్రం నుంచి 114 సూత్రం దాకా రెండో ప్రకరణం. దాని తర్వాత మూడో ప్రకరణం. సరే స్వామి, పెరుమాళ్ తిరువడి ఉపాయం చెప్పేశారు. అయితే దాని తప్ప భగవంతుడు తిరువాడి ఉపాయం కాకుండా మిగతా ఏదేదో ఉండాలి స్వామి. అక్కడ పోయి దాన్ని పట్టుకుంటే ఆయన తిరువుడి దొరకద్ది, అక్కడ పోయి దీన్ని పట్టుకుంటే ఇది దొరకద్ది అని చెప్పి భగవంతుడి తిరువుడి తప్ప మిగతా ఉపాయాలంతా ఉంటది కదా. అవును, దానికి ఉపాయాంతర సంబంధం పేరు. దానికి ఉపాయాంతర సంబంధం కదా. అదంతా పోయారంటే దానికి ఏమేమి దోషాలు ఉండాలి, ఎంత దోషాలు అంటే భగవంతుడి తిరువడి తప్ప నా ప్రయత్నం వల్ల ఏదో చేశాను అనుకోండి, దానికి దోషం. దానికి ఏమేమి దోషాలు ఉన్నది అని చెప్పిందా? చెప్పేద్దాం. ఏంది? మూడో ప్రకరణం. ఆ మూడో ప్రకరణం అనేది 115 115 నుంచి 141. ఆ 115 నుంచి 141 సూత్రం దాకా మూడో ప్రకరణం. 9 ప్రకరణం లెక్కలో. దాని తర్వాత 4వ ప్రకరణం భగవంతుడి తిరువడి ఉపాయం చెప్పేశావు. అయితే ఆ ఉపాయం చెప్పిన తర్వాత ఆ ఉపాయం పట్టిన శరణాగతి నిష్ఠుడు ఉంటాడు కదా. మనమే ప్రపన్న పేరు, మనకి పేరు ప్రపన్నాల్ అని పేరు. ఆ మనం ఎలా ఉండాలా, ఎలా నిత్యపడి చెయ్యాలా అటంటే ఏమి? దీనికి ఏం తిన్న పేరు? సిద్ధోపాయ నిట్టై అని పేరు. అటైతే ఈ నిట్టై ఎలా వస్తుంది, ఎట్లా చెయ్యాలా, ఏం చెయ్యాలా? దినచర్య అని పేరు. దినచర్య అంటే ఈయన నిత్యం ఎట్లా చెయ్యాలా, ఏం చెయ్యాలా అని చెప్పింది. భగవంతుడు తిరువుని ఉపాయంగా పట్టుకున్నాను, అది నేను మంచి బుద్ధితో పట్టుకున్నాను, స్ట్రాంగ్ గా పట్టుకున్నాను. అయితే అతను ఎలా ఉండాలి స్వామి, నిత్యం ఎట్లా ఆయన అనుష్ఠానం చెయ్యాలా, ఆ అనుష్ఠానం ఎలా చెయ్యాలని చెప్పేది 4వ ప్రకరణం. అది 142వ సూత్రం నుంచి 242వ సూత్రం దాకా అది. అటైతే మనం ఎలా ఉండాలని చెప్పేది సూత్రం జాస్తి, ఎక్కువ సూత్రాలు. ఇది 4వ ప్రకరణం 9 ప్రకరణం లెక్కలో. దాని తర్వాత 5వది ఏం స్వామి? ఈ ప్రవృత్తి ఎవరంతా అనుష్ఠానం చేస్తారో అనుష్ఠానం చేసేటోళ్ళు తెల్లారి లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా వాళ్ళు ఎట్లా ఉండాలా, ఎలా చెయ్యాలా అని చెప్పి వాళ్ళకి ప్రపన్న దినచర్య అని పేరు. అది చెప్పేది ఇది. అది 5వ ప్రకరణం. అంటే మన రోజు ఒకలాగా ఉండాలి కదా. ఇట్లా ఈ టయానికి లేయాలా, ఈ టయానికి భగవంతుడికి అంకిరించి చేయాలా, ఈ టయానికి భాగవతాలకు అంకిరించి. కానీ మాకని ఏమీ లేదా? మేము ఆఫీసులంతా పోవద్దా, మా పిల్లలంతా చూడొద్దా? అన్నీ ఉండదు. ఇదంతా లేకుండా చెప్పలేదు. మన శ్రీ వైష్ణవ సంప్రదాయమే అన్ని వదిలేయండి, భగవంతుడి తిరగండి, ఆచార్య తిరగండి, ఏం ఉండకూడదంటే దీనికి ఏం చేస్తాం? కావాలి కదా, శరీరానికి ఏనా కావాలి కదా, అది కూడా ఉండాలి, లేకుండా లేదు. అయితే
అది ఉన్నప్పుడే ఇది చెయ్యాలి. అందుకదా అది చెప్తున్నాడు. అప్పుడు నా 5వ ప్రకరణం ఏంది, ఈ ప్రపన్నుడు ఎలా ఉండాలని చెప్పేది, రోజు ఎట్లా ఉండాలని చెప్పేది, అది ఎట్లా 243 సూత్రం నుంచి 307 సూత్రం దాకా అది. ఇది 5వ ప్రకరణం తెలుసు. దాని తర్వాత 6వ ప్రకరణం, సరే స్వామి ఈ ప్రకారం భగవంతుడు తిరువడి మనకి ఇచ్చేది ఎవరు, ఆచార్యుడు. ఇదిగో ఆ తిరువడి పట్టుకో, ఆ తిరువడి పట్టుకో అని చెప్పేది ఎవరు, ఆచార్యుడు కదా. ఆ ఆచార్యుడు ఎలా ఉండాలా, మనం అనుకున్నాడు ఆచార్యుడు వాళ్ళ ఇష్టంగా ఉండవనవదు. ఆచార్యుడు లక్షణం ఏమి, ఆ లక్షణం ఏమి చెప్పేది దాని పూర్తిగా అది 6వ ప్రకరణం. ఆ 6వ ప్రకటన అనేది 308వ సూత్రం ప్రారంభించి 320 సూత్రం దాకా ఆచార్య లక్షణం, ఆచార్యుడు ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, 13 సూత్రాలు దానికి. 13 సూత్రాలు ఆచార్యుడు ఎలా ఉండాలని చెప్పి. దాని తర్వాత ఆచార్యుడు 7వది, ఆచార్యుడు రోజు ఆచార్య తిరుడు పట్టుకున్నాడు ఎవరు, శిష్యుడు. ఆ శిష్యుడు ఎలా ఉండాలా, ఇది శిష్యుడు మనమే, వేరెవరో కాదు. మనం ఎలా ఉండాలా, ఆచార్యుడు ఎలా ఉండాలని చెప్పింది 388 నుంచి 320 దాకా 13 సూత్రాలు. దాని తర్వాత మన ఎలా ఉండాలని చెప్పేసి మనంతా శిష్యుడు సత్శిష్య లక్షణం అని పేరు. సత్శిష్య లక్షణం, సదాచార్య లక్షణం. సదాచార్య లక్షణం అంటే ఆచార లక్షణం, సత్శిష్య లక్షణం అంటే శిష్యుడు లక్షణం. ఆ శిష్యుడు లక్షణం చెప్పేది ఇది 321 నుంచి 365 దాకా సత్శిక్ష లక్షణం, 45 సూత్రాలు. ఆచార్యుడికి పెట్టిన సూత్రం 13, మనకి పెట్టిన సూత్రాలు 45. ఏంటంటే ఆచార్యుడు సరిగా ఉంటాడు, మనందా సరిగా ఉంటాము. మనకి అన్ని తెలిపిస్తే కూడా అది అనుష్ఠానం తీసుకొస్తామంటే తీసుకురాము. అందువల్ల మనకి ఎక్కువ సూత్రాలు పెట్టి, వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు కదా ఆచార్యులు, వాళ్ళు ఉండే ప్రకారం వాళ్ళు తప్పకుండా ఉంటారు. అయినా కూడా వాళ్ళు ఎట్లా ఉండాలని చెప్పాలి కదా. అందువల్ల 13 సూత్రాలు, మనకి 45 సూత్రాలు, దానిగా 3 times 45 సూత్రాలు మనకి అటు చెప్పేసాడు. ఇది అయిపోయింది. ఇది అయిన తర్వాత దానికి వస్తే సూత్రాలు, దాని తర్వాత 8వది, దాని తర్వాత 9వది, దాని తర్వాత శ్రీవైకుంఠనాథుడు అనే శ్రీవైకుంఠుడు అతని జీవాత్మాని కింద తీసుకుపోతారు కదా, మనల్ని మోక్షానికి తీసుకుపోతారు కదా. తీసుకుపోతాను అంటే ఎలా స్వామి తీసుకుపోతాడు, నేను ఏదైనా ఇచ్చానా, ఏదో 2 అరటి పండ్లు, లేదు స్వామి నా ఇల్లుని రాసి పెట్టేశాను ఎవరికి పిరవాలి, అది తీసుకొని ఆయన ఇచ్చాడంటే ఏమీ లేదు. అవాప్త సమస్త కామన్ అగలయ్యే ప్రత్యనీకం సమస్త కళ్యాణ గుణాత్మకని చెప్తుంది శాస్త్రం. అన్ని ప్రీతి ఏదేది కోరికలు, అన్ని కోరికలు పూర్తిగా ఆయనకి అన్ని కోరికలతో అయిపోయి, ఏ కోరికలు మిగతా లేదు. అట్లా ఉన్నప్పుడు ఆయన ఎట్లా తీసుకుపోతాడు, ఆయన అనుగ్రహం వల్లనే తీసుకుపోతాడు, మనం చేసిన దాని వల్ల కాదు. అప్పుడు దానికి ఏం అర్థం, భగవత్ కృపై నిర్హేతుకం, భగవత్ కృపై నిర్హేతుకం. అటైతే నేను ఏం చేయాల్సిన పని లేదు, అతని సొమ్ముని అతను తీసుకుపోతాడు. అది చెప్పేది ఏది, 8వ ప్రకరణం. అది చెప్పేది 8వ ప్రకరణం. ఆ 8వ ప్రకరణం ఈశ్వర కృప నిర్హేతుకం. నేను చేశాను, ఈ చేసిన ద్వారా అతను తీసుకుపోయా కాదు, అతన్నే స్వాభావికంగా నా సొమ్ము నా దగ్గరికి రావాలి అని చెప్పి అనుకొని అతను తీసుకుపోతాడు. అది 8వ ప్రకరణం. లాస్ట్ ప్రకరణం 9. ఈ 9వ ప్రకరణం అనేది సరి స్వామి ఉపాయం ఎవరు, భగవంతుడు చెప్పాము, పురుషార్థం భగవంతుడు చెప్పాము, 2 తోసేసేయండి. ఏంది 2 ఆచారం. ఇదా 9వ ప్రకరణం. అప్పుడు భగవంతుడి తిరగవలసిన అది ఆచార్యుడు. ఇప్పుడు ఆచార్య తిరువుడి పట్టుకోవాలి స్వామి, ప్రభక్తి చేయాలన్నా ఆచార్య తిరువడిదా, ఆచార్య తిరువుడి పట్టుకున్నందుకు దారి అని చెప్పారు కదా. అప్పుడే ఆచార్య తిరువుడియే ఉపాయం, ఆచార్య తిరువుడియే ఉపాయం కదా. దీనికి పేరు ఏం తెలుసా, చరమ పర్వనిట్టని శిష్యం. దీన్ని మనం మొదట ఉపదేశరత్నమాల కాలక్షేపం ప్రారంభించేటప్పుడు చరమ పర్వనిట్టై ప్రథమ పర్వనిట్టై 2 మనం చూసాము. ప్రథమ పర్వనిట్టై అంటే 10 ఆళ్వార్లు, చరమ పర్వనిట్టై అంటే చూడుకుడిత నాచ్యారనే గోదాదేవి గాని
మధురగవి ఆళ్వారు వీళ్ళంతా ఏం చెప్పారు? దేవుడు ఎవరు? మనకు ఆచారుడే దేవుడిని చెప్పిన వాళ్ళు ఎవరు? గోదాదేవి, దాని తర్వాత మధురగవి ఆళ్వారు. వాళ్ళని సపరేట్ గా చేసారు కదా, మనం చూసాం కదా. అయితే మిగతా 10 ఆళ్వార్లు ప్రథమ పర్వం నెట్టే. అదే ప్రకారం ఇక్కడ చరమ పర్వం నెట్టేయని చెప్తుంది. ఇది కడా 9వ ప్రకరణం అని చెప్పి కదా. ఈ 9వ ప్రకరణం ఇంతతో పూర్తి అవుతుంది. అట్టయితేమి మొదట ప్రకరణం పురుషకారం, రెండో ప్రకరణం ఉపాయం, భగవంతుడు ఉపాయం అంటారు. దాని తర్వాత 3వ ప్రకరణం భగవంతుడు ఉపాయం తప్ప వేరేదైనా ఉపాయం ఉంటే దానికంతా ఈ దోషాలు ఉండాలి అని చెప్పింది 3వ ప్రకరణం. 4వ ప్రకరణం భగవంతుడు ఉపాయం సిద్ధోపాయమే. అయితే ఆ సిద్ధోపాయం ఆయన పట్టుకుంటారు కదా, వాళ్ళు ఎలా పట్టుకోవాలా ఆ నిట్ట చెప్తుంది. అది అట్టయితేనే అది వాళ్ళకుంటే నిట్ట అనేది 4వ ప్రకరణం. దాని తర్వాత ఆ 5వ ప్రకరణం అనేది ఆ ప్రపన్నాలు ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా, నిత్యపడి ఎలా ఉండాలా, ప్రపన్న దినచర్య అని మీరు పేరు దానికి. ప్రపన్న దినచర్య అంటే రోజు ఎలా ఉండాలి దానికి అర్థం. ప్రపన్న దినచర్య అంటే శరణాగతి చేసిన వాడు రోజు ఎలా ఉండాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అయితే తెలుసుకున్న తర్వాత మన అనుష్ఠానం చేసామనుకోండి, ఈ లోకంతో మనకి కలవనే కలవదు. ఆ దుర్దాస్వామిని తెలుసుకోలేదు, కలవకుండా ఉండాల. కలిస్తే మన బుద్ధి మారిపోద్ది. మనం ఆచారుడు, భగవంతుడు, భాగవతాలు, అప్పుడు నా జీవన స్వామి జరగద్ది. ఇది ఉంటేనే ఆటోమేటిక్గా జరగద్ది. ఇది 5వ ప్రకరణం. దాని తర్వాత 6వ ప్రకరణం ఏంటి? లేదు ఆచార్య లక్షణం ఏమి? అది 6వ ప్రకరణం. 7వ ప్రకరణం ఏంటి? శిష్యుల లక్షణం ఏమి? 7వ ప్రకరణం. దాని తర్వాత 8వ ప్రకరణం ఏంటి? శనిస్వామి ఇదన్నీ చెప్పేశాను, భగవంతుని ఏదైనా అనుగ్రహం చేయాలంటే నేను ఏదైనా చేయాలన్నా నువ్వు ఏం చేయాల్సింది మళ్ళీ లేదు, తిరిగేసి ఒక కటాక్షం. ఇది 8వ ప్రకరణం. 9వది ఏమి? ఏంటి ఉన్నా కూడా కడాన ఆచార్య తిరుగులు తప్ప వేరే గతి లేదు, ఆచార్య అభిమానం ఉత్తారం చెప్పేది 9 ప్రకరణాలు. ఇది ఒక నిర్ణయం అయింది, ఇది అయిపోయింది. ఇది ఈ 9వ ప్రకరణం ఇది. ఇప్పుడు 8వ ప్రకరణం అనేది మొదలు సూచన 366 నుంచి 406 దాకా 8వ ప్రకరణం. 366 నుంచి 406 దాకా 8వ ప్రకరణం. 9వ ప్రకరణం అనేది 407 నుంచి 463 సూత్రం దాకా 9వ ప్రకరణం పూర్తి అయిపోయింది. సరే, ఇది ఇదంతా ఈ 9 ప్రకటన పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఆచార్య అభిమానమే ఉత్తారకం అయిపోయింది. అయితే దీంట్లో 9 ప్రకరణాలు 6 ప్రకరణాలు చెప్పారు కదా, దీంట్లో ఎట్లా మార్పు వచ్చింది, ఎలా మార్పు వచ్చింది, ఎందుకు 9 వచ్చింది, ఎందుకు 6 వచ్చింది తెలుసుకున్నారంటే అప్పుడు మనం లోపల పోయి అర్థం చేసుకోవాలని ఒక ప్రేమ వస్తుంది మనకి. ఇప్పుడు 9 ప్రకరణం 6 ప్రకరణం ఎలా వచ్చిందంటే, ఇప్పుడు 6 ప్రకరణల మొదటి ప్రకరణం ఒక్క ప్రకరణం మొదటి సూత్రం నుంచి 22 సూత్రం దాకా ఇది రెండిటికి తేడా లేదు, రెండిటికి తేడా లేదు. 9వ ప్రకరణం లెక్క తీసుకుంటేను 6వ ప్రకరణం లెక్క తీసుకుంటేను మొదటి ప్రకరణంలో రెండిటికి తేడా లేదు. అటైతే 6 ప్రకరణ లెక్కలు కానీ 9 ప్రకరణాల లెక్కలు కానీ మొదటి సూత్రం నుంచి 22 సూత్రం దాకా రెండిట్లో మొదటి సూత్రమే, మొదటి ప్రకరణమే, దాంట్లో తేడా లేదు. అయితే 2వ ప్రకరణం నుంచి తేడా వస్తుంది. దీంట్లో 6 ప్రకరణ లెక్కలో 2వ ప్రకరణం 3వ ప్రకరణం, 2వ ప్రకరణం 3వ ప్రకరణం ఎట్లా వస్తుంది? 23వ సూత్రం నుంచి 307వ సూత్రం దాకా రెండు ప్రకరణం 3 ప్రకరణాలు రెండు కలిసింది. 2 ప్రకరణం 3 ప్రకరణం 3వ ప్రకరణం 2 కలిసింది. ఆ 2వ ప్రకరణం 3వ ప్రకరణం కలిసిన దాంట్లో అప్పుడు 9 ప్రకరణంలో 2 ఏమి, 3 ఏమి, 4 ఏమి, 5 ఏమి, ఈ 4 ప్రకరణాలు వచ్చేసరికి 9 ప్రకరణ లెక్కలు. మళ్ళీ చెప్తాం, మీకు కొంచెం కన్ఫ్యూషన్ అయిపోద్ది అని నాకు ఒక సందేహం వస్తుంది. మళ్ళీ అయితే ఒక బోర్డు ఉంది అనుకోండి, బోర్డులో రాసేసుకున్నాం కంటే క్లియర్గా అర్థమైపోయింది. అయినా కూడా ఏం కట్టలేదు, కొంచెం నిదానంగానే చెప్తాను. మొదటి ప్రకరణంలో తేడా లేదు, 9 కానీ 6 కానీ తేడా లేదు. 2వ ప్రకరణం తేడా వస్తుంది. 2వ ప్రకరణం ఎలా తేడా వస్తుందంటే 6 ప్రకరణం లెక్క తీసుకుంటే 2, 3, 2 కలిపేశాం. కలిపినప్పుడు దాంట్లో 23వ సూత్రం నుంచి 23వ సూత్రం నుంచి 307 సూత్రం దాకా 6 ప్రకరణంలో
రెండు ప్రకరణం 3 ప్రకరణం అనే రెండు ప్రకరణాలు వస్తుంది. ఆ 2 ప్రకరణాలని 9 ప్రకరణ లెక్కలో 4 ప్రకరణాలు చేసాం. ఇప్పుడు ఇక 2 ఎక్స్ట్రా అయిపోయిందా? 2 ప్రకరణంగా 6 ప్రకరణాలు ఉండింది. ఆ 2 ప్రకరణాలని 4 ప్రకరణంగా చేసేసి అట్టయితే 6 ప్రకరణ లెక్కలో 2వ ప్రకరణం 3వ ప్రకరణాన్ని 9 ప్రకరణ లెక్కలలో 2, 3, 4, 5 అని అట్లా అయిపోయింది. అది అయిపోయింది. ఇది ఇప్పుడు 6 ప్రకరణ లెక్క అయింది. దాని తర్వాత 6వ ప్రకరణంలో 2, 3 అయిపోయింది కదా. 4వ ప్రకరణం 6 ప్రకరణ లెక్కలు వచ్చినప్పుడు అప్పుడు 9 ప్రకరణ లెక్కలలో 6, 7 వచ్చేసింది. 9 ప్రకరణంలో 6, 7 వచ్చేసింది. అట్టయితే దీంట్లో ఏం తేడంటే 2, 3, 4 అర్థమైందా? 2, 3, 4 6 ప్రకరణ లెక్కలలో 2వ ప్రకరణం, 3వ ప్రకరణం, 4వ ప్రకరణం ఈ 3 ప్రకరణంలో దగ్గర 5 ప్రకరణాలు వచ్చేసింది. 6 ప్రకరణాలు 3 ప్రకరణంలో 6 ప్రకరణాలు వచ్చేసింది. దాంట్లో 9 ప్రకరణ లెక్కలో. అందువల్ల అప్పుడు 3 ప్రకరణాలు ఎక్కువ అయింది కదా. అందువల్ల ఏమైంది? దీంట్లో 6, దాంట్లో 9 అని వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు 4వ ప్రకరణంలో 6 ప్రకరణ లెక్కలో 4వ ప్రకరణం ఉంటాయి కదా. దాంట్లో 9 ప్రకరణ లెక్కలో 6, 7 వచ్చేసింది. దాని తర్వాత 6 ప్రకరణ లెక్కలో 5వ ప్రకరణం ఉండాలి కదా. దాంట్లో 9 ప్రకరణ లెక్కలో 8వ ప్రకరణం వచ్చేసింది. అదే 6 ప్రకరణ లెక్కలో 6వ ప్రకరణం లెక్క వచ్చింది కదా. దాంట్లో 6వ ప్రకరణం 9 ప్రకరణ లెక్కలో 9 వచ్చేసింది. అర్థమే ఏంటి అర్థమే ఎందుకోసం చెప్తానంటే ఏదో కొంచెం బోర్డులో మనం రాసేసాం అనుకోండి, ఆ కాలం ఇక మరింత కాలక్షేపం ఉంటుంది. రాసేసారంటే కొంచెం బాగా అర్థమైపోద్ది. ఇది ఇప్పుడు ఎక్కడ తేడా వస్తుందంటే 2, 3 ప్రకరణంలో 6 ప్రకరణంలో 9 ప్రకరణంలో 2, 3, 4, 5 వచ్చేసింది. దాంట్లో 2 ప్రకరణం ఎక్స్ట్రా వస్తుంది. 2, 3లో దాంట్లో 9 ప్రకరణంలో 2, 3 ఎక్స్ట్రా వస్తుంది. 2, 3, 4, 5 అంటే 2 ప్రకరణం ఎక్స్ట్రా వస్తుంది. దాని తర్వాత 4వ ప్రకరణంలో 1 ప్రకరణం ఎక్స్ట్రా వస్తుంది. అటైతే దాంట్లో 2 ప్రకరణం, ఇంకో దాంట్లో 1 ప్రకరణం, 3 ప్రకరణాలు ఎక్స్ట్రా వచ్చింది. దీంట్లో 6 ప్రకరణాలు. ఆ 9 ప్రకరణాల్లో 3 ప్రకరణాలు ఎక్స్ట్రా వచ్చిందంటే 6 + 3, 9 అప్పుడు 9 ప్రకరణాలు లెక్క అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 6 ప్రకరణాల విషయంలో ఏం చూడాలా, 9 ప్రకరణాల విషయంలో ఏం చూడాలి. దీంట్లో పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం తదధికారి కృత్యమస్య సద్గురూప సేవనం హరిదయాం ఐదికిం గురో ఉపాయతాంజయగా వచన పోషణ అవతతి జగద్గురుం తమాశ్రయేని. ఇది సంస్కృత శ్లోకం. 6 ప్రకరణాల లెక్కలు నేను చెప్పాను. దీనికి కూడా ద్రావిడ భాషలో శ్లోకాలు ఉండదు. ద్రావిడ భాష శ్లోకాలు ఉండదు. అది చేసి చెప్తాను. పేరు తరివిక్వల్థాన్ పెరుమయి, పేరు తరువల్థాన్ ఉపాయం, పేరు తరువు పిరాట్టి పురుషకారం. అటైతే పిరాట్టి పురుషకారం అంటే మొదటి ప్రకరణం. అటైతే పురుషకార వైభవంచ పిరాట్టి పురుషకారం చేస్తే రికమెండేషన్ చేస్తుంది. దాని ఎగ్జాంపుల్తో చెప్పారు. రికమెండేషన్ చేసింది కదా. ఆ రికమెండేషన్ చేసేదానికి మొదటి సూత్రం ప్రారంభించి 22 సూత్రాల దాకా చూసేసాను. అయితే ఇది 9 ప్రకరణం కానీ 6 ప్రకరణాలు కానీ రెండింటికి ఒకే సూత్రమే. దాంట్లో తేడా లేదు. దీంట్లో ఏ విధమైన తేడా లేదు అని ఇది మొదటి ప్రకరణం. రెండోది ఇప్పుడు మనం 6 ప్రకరణం లెక్క చూస్తున్నాము. రెండోది సాధనస్య గౌరవం. ఆ సాధనస్య గౌరవం అనేది 6 అంటే 6 ఎనక్కు నిన్ పాదమే శరణాగతంతుడిందాయ్. నీ తెరువడి పట్టుకునే దారి ఇదంటే నీ తెరువడి. అప్పుంటే 6 అంటే దారి అని పేరు, ఉపాయం అని పేరు. ఆ ఉపాయం అనేది ఎక్కడ చెప్తుంది? 23వ సూత్రం నుంచి 79వ సూత్రం దాకా. ఇది 2వ ప్రకరణం. దేంట్లో 6 ప్రకరణాల లెక్కలు. 23వ సూత్రం నుంచి 79వ సూత్రం దాకా 2వ ప్రకరణం. అయితే ఇలాంటి లెక్క 9 ప్రకరణాల లెక్కలు లేదు. సరే. దాని తర్వాత అంటే 9 ప్రకరణాల లెక్క చూసినప్పుడు 23 నుంచి 116 అని లెక్క వస్తుంది. అది 9 ప్రకరణాలు. అయితే 6 ప్రకరణాలు చూసినప్పుడు 23 నుంచి 79.
ఎందుకు స్వామి అంటే వాళ్ళు ఒక్కొక్క రకరకాలుగా తీసుకుపోతారు. అదా ఇది ఒక నిర్వాహం, అది ఒక నిర్వాహం చెప్పాను కదా. రెండు నిర్వాహం మనం చూసామంటే ఆనందంగా ఉంటుంది. ఓ ఎంత అర్థాలు పిల్లలో కథ చేసిపోయాడు. దాని తర్వాత దానికి ఎంత మగనీయులు, ఎంత పండితులు, దానికి ఎంతంత వ్యాఖ్యానాలు, దానికి ఏం ప్రకారం ప్రకరణాలను నిర్ణయించారంటే కొంచెం నంచా కాదు, అంత వైభవం ఈ శ్రీవత్రమూర్తి దివ్య శాస్త్రానికి. ఎందుకంటే అంత ఏమిటి ఈ శాస్త్రాలు శ్రీవత్స వేరేం లేదు. ఇప్పుడు రెండో ప్రకరణం అనేది 23 సూత్రం నుంచి 79 సూత్రం దాకా. దాని తర్వాత ఇది వచ్చి సాధనస్య గౌరవం అని పేరు. దాని తర్వాత మూడో ప్రకారం తది అధికారి కృత్యం. అధికారి కృత్యం అంటే ఇది ద్రావిడ భాషలో పెరువాన్ మొరై అని చెప్తారు. ఆ పెరువాన్ అంటే ఎవరు మోక్షం పోతున్నారో ఆ అధికారి. అధికారి అంటే ఎవరు? మనమే. ఎక్కడో మనం చూడాల్సిన పని లేదు. మోక్షం పోయే అధికారి ఎవరు? మనమే. కానీ మనం అధికారా? నిశ్చయంగా అధికారి. చెప్పచ్చా స్వామి అంటే ఎప్పుడు రామానుజ సంబంధం తీసుకున్నామో మన అధికారులే. అధికారులే. అప్పుడు ఆ అధికారి ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలి, అధికారి కృత్యం, అధికారి ఎలా ఉండాలా అని చెప్పేది మూడో ప్రకరణం. ఆ మూడో ప్రకరణం అనేది 80వ సూత్రం నుంచి 307వ సూత్రం దాకా మూడో ప్రకరణం. చాలా పెద్ద ప్రకరణం అది. ఉండే దాంట్లో పెద్దది అదిగా. ఎందుకంటే దీంట్లో ఏంటంటే మనం ఎలా ఉండాలని చెప్పి మనకి తెలవదు. చాలా విషయాలు చెప్తుంది దాంట్లో, ఒకటి రెండు కాదు, చాలా విషయాలు. అందువల్ల 80వ సూత్రం నుంచి 307వ సూత్రం దాకా ఇది మనం ఉండే క్రమం. ఈ ప్రకారం చెప్పింది. ఇంకా 3 సూత్రాలు 3 ప్రకరణాలు చెప్పాలా, దాని తర్వాత 9 ప్రకరణాలు చెప్పాలా. ఇది అయిపోయిన తర్వాత ఈ శ్రీవచనము దివ్య శాస్త్ర సారం ఏం చెప్తుందని చూడాలా. ఇదంతా నేను ముందుగానే చెప్పాను మీకు. కొంచెం ఇది కొంటే పెద్ద వ్యాఖ్యానం కాబట్టి కొంచెం 4-5 కాలక్షేపం అవద్దని చెప్పాను. అదే అంటే మనము ఈ రోజులు పూర్తి చేయాలనేది కన్నా తెలుసుకోవాలనే అభిప్రాయంగా మనకి ముఖ్యంగా. కానీ చదవగల అయిందా స్వామి అయింది, కోరింతి వామి సేవించాలి ఏం చేశాను, 5 నిమిషాలు సేవించాలండి. 5 నిమిషాలు అయిపోయిందా? అప్పుడు ఏం సేవించుంటారు? ఆ ప్రకారం కాదు, తెలుసుకోవాలా. అనుభవాని కోసంగా కాలక్షేపం, అనుభవం కావాలా. ఏందనేది రేపు సాయంకాలం చూస్తాం. ఆళ్వార్ ఎంబెరుమానాధ్య తిరుడివేశనం ఆచార్యం తిరుడివేశనం భాగవతారి తిరువడిగలి శరణం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు. స్వామి చెప్పమ్మా. దాసోహం స్వామి. స్వామి ఈ సూత్రాలు చాలా బాగా చెప్పారు స్వామి. పేరు రాసుకున్నా గానీ అవి తప్పు కరెక్ట్ అని సందేహం. ఏమన్నా పెట్టగలుగుతారా స్వామి, లేకపోతే చెప్పేస్తారా? అవి ఏమన్నా మ్యాప్ లాగా కొద్దిగా పెట్టగలుగుతారా, లేకపోతే ఇప్పుడు చెప్తారా అని. ఇది మళ్ళీ మీరు మీకు ఆడియో 3 గ్రూప్ లో ఇది వేస్తారు. వేసినప్పుడు మళ్ళీ మీరు విని రాసుకోవచ్చు. అందుకే అట్లే నేను చెప్పాను. ఇది ఒక్కసారి విని దాని వల్ల మీకు పూర్తిగా తెలుసు నేను చెప్పలేదు. రికార్డు రావట్లేదు స్వామి, అందుకే అడుగుతున్నాము మిమ్మల్ని విమర్శించాలంటే. ఎందుకంటే అన్ని చెప్పుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. అదే స్వామి, చాలా టైం తీసుకుంటుంది. అయితే దీనికి ఏం చేయాలంటే ఈ సౌకర్యాలు ఆ కాలం లేదు, ఇప్పుడు ఈ సౌకర్యం ఉండాలి. ఆ కాలంలో ఈ సౌకర్యం లేనప్పుడు శిష్యులు ఎలా బతకదారు చూడండి, ఎట్లా చేస్తారు? కాలక్షేపం వినాలంటే ఆచార్యుడు ఎక్కడ ఉండాలి అక్కడ పోయి కూర్చోవాలా. ఎన్ని రోజులు కాసుకుండాలి తెలవదు. 6 నెలలు కైంకర్యం చేశాడు కూరత్తాడు తిరుక్కోటి నది దగ్గర. ఆయన ఏమీ అర్థం చెప్పలా. నువ్వేం చెప్పేది లేదు, నేను ఆచార్యుడి దగ్గర పోతా, మళ్ళీ తిరిగి వచ్చాడు. అప్పుడు దేనికి వచ్చావని అడిగాడు. ఆ ప్రకారం ఆ కాలం, ఈ కాలం ఆ కట్టమే లేదు. చెప్పేదానికి అందరూ కాసుకొని ఉన్నారు. అయితే మనం మళ్ళీ తిప్పి చెప్పాలంటే టైం అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనకి ఇప్పుడు రికార్డింగ్ ఉంటుంది. అది వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో వేస్తున్నారు. అది వేసిన తర్వాత అది 5 సార్లు వినాలి మినిమం. వింటేదా దీన్ని అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఒక్కసారి వినేసండి. శ్రీవచనమూర్తులు కాలక్షేపంగా అయిపోయింది. ఎన్నిసార్లు విన్నారు? ఒక్కసారి వినేసండి. అన్ని తెలుసుకున్నానంటే అబద్ధం. అంత స్వామి ఈ పేర్లు ఒక్కసారి చెప్పరా? పురుషకార వైభవం, సాధనస్య గౌరవం,
అధికార తీర్థమా ఏంటి స్వామి? అధికారి కృత్యం, కృత్యం. అధికారి కృత్యం, కృత్యం. అధికారి కృత్యం. సద్గురూప సేవనం, సద్రూప సేవనం. సద్గురూప సేవనం. తద్రూప. సద్గురు, సద్గురు, గురు ఉళ్ళ గురు ఆచార్యుడు. ఆహా, సద్గురూప సేవనం, సద్గురు. అది 4వది. 5వది హరిదయాం 5 కీం, హరిదయాం 5 కీం. హరి దయ, హరి హరి అంటే శ్రీమన్నారాయణుడు. ఆయన దయ అనేది మనం చేసిన దాని వల్ల కదా, ఆయన కృప వల్ల మనకు వస్తుంది. హరిదయాం 5 కీం, ఇది 5వది. తర్వాత 6వది గురోర్ ఉపాయతాంచ యః, గురోర్ ఉపాయతాంచ యః.